ఇది చేయాల్సిన పని. ఆ పరమాత్మతో రోజు తగువ పడుతున్నావురా నువ్వు. అసలు నేను ఎప్పుడు తగువ పడనండి, రోజు తగువే. ఏమిటి తగువు? ఏమంటాడు ఆయన? ఒరే నాయన, నేను ఎందుకు వచ్చానో తెలుసునా నీ ఇంటికి? ఎందుకు వచ్చారు నీ ఇంటికి అంటే ఒంటికి? నీకు ఇదిగో మోక్షం తాళం చెవులు ఇచ్చేద్దామని వచ్చానురా. ఒక్కసారి స్వామి నేను నీ వాడిని అను, ఈ తాళాలు ఇచ్చేస్తాను అంట. కానీ మనం నేను నామోషి కదా, ఒప్పుకుంటామండి? ఒప్పుకోండి. ఇంట్లో పూర్వకాలం లోకంలో పిల్లలు ఉంటారండి, ఆ తల్లినో తండ్రినో ఏదో అడుగుతారు. వాళ్ళ వల్ల నేను ఇంట్లో తిన్నానే వెళ్ళిపోయి ఎక్కడో తింటాడు. వాడెవనో బతిమాలుకుని అక్కడ తినాలి. ఈ తల్లిదండ్రి ప్రేమగా పెట్టినా ఇక్కడ తినడు వీడు, వాడు ఊరికే పెడతాడు వీడికి. అలాగే భగవంతుడితో మనకి తగు. నేను నీ వాడిని అంటే చాలు, ఆయన ఇచ్చేస్తాడు. భట్రవారు తిరుమంజన శ్లోకంలో త్వమ్మే హమ్మే కుతస్తదపి కుతః తదపి అన్నారు కదండి. త్వమ్మే, భగవంతుడు బాగా ఆలోచించి వీడొక్కసారి నీ వాడిని అంటే చాలు, మనం వాడి వాడడం అయిపోతుంది. మరి వీడు అంటాడా? మొండివాడు కదా, మనం ఏమంటే అదే అంటాడు మొండివాడు. కనుక నేను ఒరే నువ్వు నా వాడివి అంట. ఏమంటాడు మొండివాడు? ఆహా నేను ఇవ్వాలి, నువ్వే నా వాడివి అంటాడు. అన్నా పర్వాలేదు, కొలువులో చేరిపోదాం. మన సంబంధాన్ని ఒప్పుకుంటే చాలు. అది పాపం భగవంతుడా. కనుక త్వమ్మే, నువ్వు నా వాడివి. మనం ఎంత బుద్ధిమంతులం అంటే ఆ రకంగా కూడా భగవత్ సంబంధాన్ని ఒప్పుకోం. అహం మే, నేను నా వాడిని అంట. నువ్వు నీ వాడివి ఎలా అవుతావురా? ఈ లోకాన్ని పుట్టించింది నేను, అందులో నిన్ను పెట్టింది నేను, ఈ శరీరం అంతా నా అధీనంలో ఉంది. కనుక నువ్వు ఎలా అవుతావురా? ఎందుకు కావండి? అనుభవ విభవాత్, నా అనుభవంలో ఉంది. ఎవరికైనా నమస్కారం పెట్టాలనుకుంటే పెడతాను, వద్దనుకుంటే మానేస్తాను. అంటే నా అధీనంలో నేను ఉన్నానా లేదా? ఉన్నాను కదా. మీకు నాకు ఏమిటి సంబంధం అంట. అలా కుదరదురా. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసునా? మమైవాంశో జీవలోకే, జీవలోకమంతా నా అంశభూతమైనటువంటిది, మీరందరూ నా సొత్తు అని చెప్తోందిరా. ఏమండి, మీ శాస్త్రం ఎవరికి కావాలండి? ఇప్పుడు అనుభవంలో ఏముంది, ప్రాక్టీస్ ప్రస్తుతం ఏముంది, అదే కదా జరుగుతుంది. కనుక మీరు శాస్త్రాలు చెప్పి మరొకటి అంటే ఎలా కుదురుతుందండి? తరిహి సాక్రోశేవ, అలా కుదరదురా. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా అతికిచ్చామనుకోండి, ఏం చేస్తూ ఉండాలట? మధ్యలో అప్పుడప్పుడు ఏమన్నా మీరు సమయానికి అతి కట్టాలనో ఏదో ఒక నోటీస్ ఇస్తూ ఉండాలి. ఇవ్వకపోతే ఆ ఇల్లు అయింది అయిపోతుంది. ఈ నోటీసులే సాక్ష్యం రేపొద్దున. అలా నీకు కూడా నోటీసులు ఇచ్చాను రా, మీరందరూ నా వాళ్ళు అని నువ్వు నోటీసులు ఇచ్చావా? ఎక్కడిచ్చావా నోటీసు? గీతాదిషుమవిదిత, భగవద్గీత మొదలైన వాటిలో చెప్పాను కదరా, మీరందరూ నా సొత్తు, ఈ జీవులందరూ నా సొత్తు, మయా తదమిదం సర్వం ఇత్యాదుల్లో చెప్పాను కదరా. అహం సర్వస్య ప్రభవ అని చెప్పాను కదరా అన్నాడు భగవాన్. నువ్వు చెప్పావని సాక్ష్యం ఏమిటి? సరే, నువ్వు మధ్యలో చెప్పావు, నోటీస్ ఇచ్చావు, సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఏమిటంటే భగవద్గీత వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యమే. భగవద్గీత చదువుకునేవాడు శుద్ధి స్యాత్, జ్ఞాని సాక్ష్యము. జ్ఞాని సాక్ష్యం అయితే ఆ సాక్ష్యం చెల్లదు. ఎందుకు చెల్లదు? నువ్వేం చెప్పావు భగవద్గీతలో? జ్ఞాని త్వాత్మైవమే మతం. జ్ఞాని అంటే నా ఆత్మయ అంటే ఒక పక్షానికి చెందిన వాడి సాక్ష్యం పనికొస్తుందా? పనికిరాదుగా. నీ పక్షానికి చెందినవాడు చెబితే సాక్ష్యం ఎలా అవుతున్నాయా? మధ్యస్థుడు చెబితే సాక్ష్యం గాని. కనుక ఇది చెల్లదు. అంటే పాపం ఏం చేయాలి? భగవంతుడికి తెలియక, ఒరే నాయన ఒట్టుపెట్టి చెప్తున్నాను రా, నువ్వు నావాడివిరా అని నెత్తి మీద చెయ్యి పెట్టుకుని స్నానం చేస్తున్నప్పుడు ఆ పసుపు ముద్ద అది అంతా, ఆ చందనపు ముద్ద పసుపు ముద్ద అవి అన్ని సరస్సు మీద ఉంచి తడి బట్టలతోటి కట్టుకుని ఏవో మాల వేస్తారు కదా. అలా ఉన్న పరమాత్మ ఎలా ఉన్నాడంటే మృగ్య మధ్యస్థవత్వం అంటారు భట్రవారు. అంటే ఏదైనా ఎప్పుడైనా శపథం చేసేవాడు తడి బట్టలు కట్టుకుని నెత్తి మీద చేయి పెట్టుకుని ఒట్టు పెట్టి చెప్పినట్టుగా ఉన్నాడు భగవంతుడు. నువ్వు నా వాడివిరా నాయన అనరా, తాళాలు ఇచ్చేస్తాను. కనుక భగవంతునితో కలం అనేవాళ్ళు కూడా వెళ్ళం శ్రీ గోవింద, నీతో కలవం. రావణాసురుడండి, రావణాసురుడికి హితబోధ చేశారు మంత్రులు. ఎవరైనా ఆయన చూస్తున్నాను రా, నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 4 సముద్రాల్లోనూ ముంచిన వాలిని ఒకే ఒక్క బాణంతో కొట్టివారేశాడు రామచంద్ర. నిన్ను
ముట్టికాయ కొట్టి బంధించి చెరసాలలో పడేసిన కార్తవీర్యార్జునుణ్ణి సంహరించిన పరశురాముణ్ణి ఒక్క బాణం ఎక్కుపెట్టి జయించేశాడు రాముడు. ఆ రాముడితో యుద్ధం అంటే నువ్వేం బతికి పట్టగడతావురా? ఒక్కసారి వెళ్ళి పొరపాటు అయిపోయిందండి, నమస్కారం అండి అని వాళ్ళు ఆవిడని వాళ్ళకి అప్పచెప్పేయచ్చు కదరా అని సలహా చెప్పారు. ఏదో అవతలవాడు గొప్పవాడే అయ్యి ఉంటాడు రా, మాత్రం నాకు మాత్రం తెలియదా? అంత తెలివితేటలు లేవా? నీకు ఒక తలకాయ అంటే నాకు 10 తలకాయలు ఉంటాయి, మాత్రం తెలివితేటలు లేవా? ఏషమే సహజ ప్రకృతి, నాకు సహజంగా పుట్టుకతోటి వచ్చిన బుద్ధి ఒకటి ఉందిరా, అది పుడకలతోటి తప్ప పోదరా. ఏమిటది? నానమేయం కస్యచిత్ ద్విధాభజ్యేయమప్యేవం నానమేయం కస్యచిత్. ఏమన్నాడు? అది అంత అందంగా చెప్పాడు. నన్ను రెండుగా చీల్చినా నేను ఎవరికి నమస్కారం పెట్టలేదు, ఇది నా సహజమైన స్వభావం. అది కూడా మళ్ళా ఏవం, ఇలా రెండుగా చీల్చిన, ఇలా అంటే ఇలా చీలిస్తే అటో పెడ ఇటో పెడ పడుతుంది, ఇలా చీలిస్తే ఓ పెడ ఎదరికి పడాలి, ఓ పెడ వెనక్కి పడాలిగా, అప్పుడు కూడా వెనక్కే పడుతుంది తప్ప ఎదరికి పడుతుంది నా తల, అది నా సహజమైన స్వభావం అన్నాడు కదండి. అలాంటి వాళ్ళని కూడారై నీతోటి కలవమ్మేం అనేవాళ్ళండి. అలాంటి వాళ్ళని భగవంతుడు ఏం చేస్తాడు? బాణంతో జయిస్తాడండి. బాణజితులు కొందరు, గుణజితులు కొందరు. బాణంతో జయిస్తాడు. మరి ఏమైంది రావణాసురుడి సంగతి? బాణాలతో కొడితే శత్రుహో ప్రఖ్యాత వీర్యస్యాహ, ఏం పరాక్రమం ఏం పరాక్రమం అని పరాక్రమానికి ఓడిపోయిన వాడు ఒకడు, ఆయన గుణములను చూచి ఓడిపోయిన వాడు తమ్ముడు విభీషణుడు. ఆయన కళ్యాణ గుణాలని చూచి ఆ రామచంద్ర సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే శరణు వేడిన వాడు విభీషణుడు. కనుక అందరినీ జయిస్తాడు ఈయన, గుణములతోటే జయిస్తాడు. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గుణంతో. వీళ్ళిద్దరికి తోడ పుట్టింది ఒకతుంది, ఎవరది? శూర్పణఖ. ఈ శూర్పణఖని అందంతో జయించాడు. కనుక ఆ శూర్పణఖ పరిస్థితి ఎలా ఉందో భోజుడు చాలా అందంగా వర్ణిస్తాడండి. రామలక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. శ్రీరామచంద్రుల్లో శ్రీరామాయణంలో నవరసములు ఎలా నవరసములు ప్రకాశించాయి అంటే దాన్ని చెబుతూ హాస్యం శూర్పణఖ ముఖే. రామచంద్రుల్లో ఎక్కడైనా హాస్యరసం అంటూ తొణికిసలాడిందంటే ఒక శూర్పణఖ దగ్గర. మిగతా అన్ని చోట్ల చాలా బుద్ధిభూషణం కదండి, చాలా సీరియస్ గా బాగా ఉంటాడు. ఒక శూర్పణఖ దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఆవిడ వచ్చింది, రామచంద్రుని చూసింది, మరి అందగాడు కదా కనుక ఆయన చూసింది, మోహించింది, ఏమైనా నన్ను వివాహం చేసుకో అంది. పక్కన సీతమ్మ ఉంది, అయినా సరే నన్ను వివాహం చేసుకో, ఈ సీతమ్మను నువ్వు మోసుకు తిరగాలి, నేనైతే నిన్ను మీ ఆవిడని మోసుకు తిరుగుతాను కనుక నన్ను పెళ్లి చేసుకోమని అంటే రామచంద్ర స్వామి నన్ను పెళ్లి చేసుకుంటే నీకేం సుఖమే, నా పక్కన మా ఆవిడ ఉంది, ఆవిడ సీనియర్, నువ్వు జూనియర్ అయిపోతావు కనుక ఇప్పుడు ఆవిడతో పాటు నువ్వు కూడా ఆవిడకి నాకు కలిపి సేవలు చేయాలి, వద్దు. అందుకని అదిగో ఆ పక్కన ఉన్నాడు, నాకంటే మంచి రంగు ఎర్రగా దూర్రగా బాగున్నాడు లక్ష్మణస్వామి అండి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళు. శ్రీవాన్ అగృతదారశ్చ, ఆయన చూసావు శ్రీవాన్ నాకంటే బాగున్నాడు కదా, నేను కొంచెం రంగు తక్కువ, ఆయన రంగు బాగున్నాడు కదా. అగృతదారశ్చ, అగృతదార అంటే పెళ్లి కానివాడని పాపం ఆ మట్టి బుర్ర దానికి అదే అర్థమైంది. అగృతదార అంటే అసహకృతదార వ్యాఖ్యాతలు చెప్తారు, అంటే భార్య దగ్గర లేనివాడు అని అర్థం. భార్య లేనివాడు అంటే దగ్గర లేనివాడు అని అర్థం. కనుక ఆయన దగ్గరికి వెళ్ళు అనగానే ఆయన దగ్గరికి వచ్చింది పాపం. వచ్చి నిజమే ఆయనకంటే ఈయన ఇంకా బాగున్నాడు కనుక ఆయన అడిగితే లక్ష్మణస్వామి చూసి ఏమిటి రామచంద్రుడికి వట్టి బాణాలు వేయడమే వచ్చును అనుకున్నాను, ఇలాంటి చమత్కార బాణాలు కూడా చేస్తున్నావు నా మీదకి ప్రయోగించాడేమిటి ఈ అస్త్రాన్ని? నాకు మాత్రం నేను చదువుకున్నానుగా విలువిద్య కనుక అస్త్రాలు ప్రత్యస్త్రాలు ఇవి నేను చదువుకోలేదా, మళ్ళీ ఈ బాణాలనే తిరిగి ఆయన మీదకి ప్రయోగిస్తాను అనుకున్నాడు లక్ష్మణస్వామి. ఎందుకని? ఆయన ఎవరండి? పరమాత్మ. పరమాత్మని వర్ణిస్తున్న పురుష సూక్తం ఏం చెప్తుంది? సహస్ర శీర్ష పురుష అని. 1000 తలాలంటే 1000 నాలుకలు గలవాడండి. మరి ఈయనెవరు? ఆదిశేషుడు. ఈయన సహస్ర ఫణామండితుడు. ఒక్కొక్క ఫణంలో 2 నాలుకలు ఉంటాయి, అంటే 2000 నాలుకలు గలవాడు కదా. కనుక ఆయనకంటే ఈయన మరి ఏదో గొప్పవాడే కదండి. కనుక ఈయన శూర్పణఖను వెర్రిదానా నేనే చూసావా, ఈ బట్టలు ఉతకడం, బట్టలు ముట్టమేయడము, మరొకటం ఆయన బిల్లు కూడా నేనే పట్టుకోవడం, ఇలా పని చేసుకునేవాడిని.
నన్ను పెళ్లి చేసుకుంటే నాకే అభ్యంతరం లేదు, నాకు తోట దొరికినట్టు ఉంటుంది కొంచెం పని చేయడానికి. నేను ఒక్కడే చేయలేక మా అన్నగారి సేవ అంటే చేస్తాను, వదిన గారి సేవ కూడా నేనే చేయాలి కదా. కనుక నువ్వు ఉంటే కొంచెం తోడు ఉంటావు, నువ్వు నేను కలిసి వాళ్ళ సేవ చేసుకోవాలి. ఆలోచించుకో, తెలివైన దానివి కదా. ఎవరో రావణాసురుడు చెల్లెల్ని అంటున్నావు, సేవకుని పెళ్లి చేసుకుంటావా, ఆఫీసర్ గారిని పెళ్లి చేసుకుంటావా అనగానే ఈవిడ మళ్ళీ అటు చూసింది. అటు చూస్తే రామచంద్రుడు ఆయన ఇటు చూపిస్తాడు, ఈవిడ పాపం అటు ఇటు తిరుగుతోందండి. ఎలా ఉంది? కిన్న గవీ దశ అంటాడు భోజుడు. అంటే లేటి ఏదో గడి తిందాం, లేత గడ్డి తిందామని పెడితే నదికి అటు ఇటు పచ్చిగా కనిపిస్తుంది. కనుక అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియక బాధపడేటటువంటి పశువులో ఉంది దీని దశ. అటు రాముడి దగ్గరికి వెళ్ళాలా ఈయన దగ్గరికి వెళ్ళాలా? ఆయన గుణానికి ఓడిపోయింది శూర్పణఖ. ఎంచేత సరే ఏదో అయింది. తర్వాత ఆలోచించుకుంది. ఇంత అంతగతిని నేను అడుగుతున్నా కాదంటున్నాడంటే కారణం అదిగో పక్కన ఆవిడ ఉండబట్టి కదా. ఆవిడ కనుక మింగేసాం అనుకో, అప్పుడు ఇంకా మనల్ని హాయిగా పెళ్లి చేసుకుంటాడు ఆయన అనుకుంది. రామచంద్రుడు కూడా కంగారు పడ్డాడు. మనం ఏదో ఎవడు పడితే వాడతాడు వేళకోవడం ఆడొచ్చునా, ఇలాంటి వాడతాడు వేళకోవడం ఆడకూడదురా లక్ష్మణ, కనుక చూడరా అన్నగారి. సరే ముక్కు జోరుకు వెళ్ళిపోయిన తర్వాత కరదూషణల దగ్గరికి వెళ్ళి, వాళ్ళు 14,000 మంది సైన్యంతో ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జనస్థానాన్ని పాలించడం కోసం రావణుని చేత నియోగింపబడినటువంటి వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే రక్తం ఓడుతున్న ముఖం అంతా. దాన్ని చూసి ఏమిటే ఎవరే నిన్ను ఇలా చేశారు? ఎందుకంటే ఎవరైనా వాళ్ళకేసి కన్నెత్తి చూడడానికి భయపడిపోతారు కదండి. అలాంటిది వాళ్ళ సోదరిని ఇలా చేశారంటే ఎవడే చేసిన వాడని వాడికి ఒళ్ళు వండిపోయి అడుగుతున్నాడు. అడిగితే చెప్పాలిగా, ఒరే అన్నయ్య తరుణం రూప సంపన్న, అబ్బా ఎంత నావడికంగా ఉన్నారా, అలా ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నారా అంటుంది. ఇంక గొడవే లేదు, గట్టిగా ఇలా పట్టుకుంటే అయిపోయింది వాడి పని. వాడి పేరు చెప్పు, రూప సంపన్న. ఓహో ఏం అందంగా ఉన్నారా. రూపం వ్యాఖ్యాతం బుధై అని. రూపం అంటే అందరినీ రూపం అన్నారు. రూపం అంటే ఏమిటి? ఆభరణాలు లేకపోయినా ఆభరణములు ఉన్నట్లుగా కనబడేటటువంటి రూపం ఏదో దాన్ని రూపం అంటే. అలా మరి అందమైన వాళ్ళు రామలక్ష్మణులు కనుక రూప సంపన్నవు. వాళ్ళ పేరు చెప్పమంటే వాళ్ళు అందంగా ఉన్నారు, మరొకటి ఎందుకే సుకుమారవు. బా ఎంత సుకుమారంగా ఉన్నారు అనుకున్నావురా. గొడవే లేదు, ఒకే దెబ్బ, మళ్ళా రెండో దెబ్బ లేదు. పేరు చెప్పు. అలా అనుకోకురా అన్నయ్య, మహాబలవు, చాలా బలవంతులరా. ఈవిడికి ఎక్కడ తెలిసిందండి బలం? ఎందుకు తెలీదు? ముక్కు పట్టుకున్నాడు కదండి లక్ష్మణస్వామి, దాంతో బలం తెలిసిపోయింది. కనుక ఏదో మా స్వామివారు చాలా అందంగా చెప్తూ ఉంటారు. ముక్కు చెవులు కోసి ముంజేత పెట్టి మగువరో మన స్నేహంబు మరువకని అని లక్ష్మణస్వామి ఆ చేతిలో పెట్టి మర్చిపోకు సుమా అన్నట్టు. అందువల్ల బలం తెలిసింది, చేపట్టుకున్నాడు కనుక. ఉండరు విశాలాక్షి అంటే ఎవరైనా ఒక్క మాట మనని అంటే, ఒక్క అపకారం మనకి చేస్తే తిట్టి మనకి విశ్రాంతి ఉండదు. తెలిసిన వాడు కనబడినప్పుడు అలా తిడుతూ ఉంటాం కదా. ముక్కు చెవులు కోసినా ఇంకా పొగుడుతోందంటే ఎంత అందం! సౌందర్యంతో జయించాడు చెల్లెల్ని, వీర్య గుణంతో జయించాడు అన్నగారు రావణాసురుడు. తమ్ముడు విభీషణుణ్ణి తన సౌశీల్య గుణంతో జయించాడు. కూడారై వెల్లం శ్రీ గోవింద, ఆయన కూడుతానన్నాడు, వీళ్ళిద్దరు కూడా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. భగవంతునితో కలవం అనేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఎప్పుడు శత్రువులే కలవం అంటారని అనుకోవడానికి లేదు. ఇష్టమైన వాళ్ళు కూడా కలవం అంటూ ఉంటారు భగవంతునితో. అలాంటి వాళ్ళు కూడా కనబడతారు మనకి. ఎందుచేత భగవంతుని ఒక్కసారి తలుచుకున్న తరువాత, ఆయన సౌందర్యాన్ని భావన చేసిన తరువాత, ఇంత సుందరమైన సుకుమారమైన పరమాత్మని మనం చూస్తే, మన దృష్టి దోషం తగిలితే ఎక్కడ ఆయనకి అమంగళం కలుగుతుందో. కనుక ఆయన బాగుండాలంటే మనం చూడకుండా ఉండడమే బాగుండును. ఎంత గొప్ప మాట అండి. యామనమునులు స్తోత్రరత్నంలో భగవానుణ్ణి పరమాత్మ, నేను నిన్ను ప్రహర్షయిష్యామి సనాథ జీవిత, నీ సేవ చేసుకుంటూ నిన్నెప్పుడూ ఆనందింపజేస్తానో కదా అని కోరుకున్న ఉత్తర క్షణంలో మళ్ళా ఆలోచించి, అయ్యయ్యో నేను పరమాత్మ సేవ చేయాలని కోరుకున్నాను, నాలాంటి పాపాత్ముని సేవ చేయడం కోసమని పరమాత్మ పాదారవిందాన్ని స్పృశిస్తే
నా దోషము వలన ఆయనకి ఏమైనా అమంగళం కలిగితే ధిగసుతిమ వినీతం నిర్దయం మామలద్యం పరమ పురుషయోహం యోగి వర్యాగ్రగణ్యై వీధి శ్రీవ సనగాద్యై ధ్యాతుమత్యంత దూరం తవ పరిజన భావం కామయే కామవృత్త. కామవృత్త కోరిక, ఉత్కటమైన కోరిక కలిగితే అయ్యో ఇది తగునా తగదా అనేది ఆలోచించుకో. నేను కూడా అలాగే కోరుకున్నాను. ఎందుచేత స్వేవ పషట్కృతం కొరతాడు భట్రవారు కూడా రంగరాజస్థానంలో ఇదే మాటను చెప్తారు. దేవతలకు హవిస్సునిస్తూ ఉంటారండి. ఆ హవిస్సు ఎవరికి చెందాలి? ఇంద్రాయ స్వామి ఏదో చెప్తారుగా, ఆ దేవతకి చెందాలి. అది కుక్క ఆశపడడం ఎలాంటిదో నిన్ను నేను కోరుకోవడం అలాంటిది. శ్రీయోర్హం అకామయే. లక్ష్మీదేవికి వల్లభుడివి నువ్వు, ఆవిడ కోరుకోవాలి నిన్ను. నేను నిన్ను కోరుకోవడం ఏమిటి స్వామి, అలాంటి పాపాత్ముని? కానీ ఎక్కడైనా యోగ్యత ఉందా, అర్హత ఉందా? రెండు ఉంటాయి. ఒకటి శక్తి, రెండు యోగ్యత. ఈ రెండు తేడా ఉన్నాయి. శక్తికి యోగ్యతకి రెండిటికి తేడా ఉందండి. ఏమిటి తేడా అంటే, ఎవరు ఒక ఆయన నేను ఎందుకండి ఆ వేదం పెద్ద గొప్ప ఏమిటండి అందుకనే చదవలేదంటారు. ఈయనకి నత్తి నత్తండి, చదవలేడు కనుక చదవలేదు వేదం అలా అన్నాడు. వేదం అది పెద్ద గొప్ప ఏమిటండి అందుకని చదవలేదంటే ఏదో ఇంకోటి మళ్ళీ ఇలా ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలో పెడితే తగులు వచ్చేస్తాయండి. వేదం చదవడానికి అధికారం లేని వాటి నేను వేదం చదవలేదంటే అనవసరం అని ఆయన అనకూడదు. యోగ్యత లేదుగా. యోగ్యత ఉంటే అప్పుడు చదివామా లేదా, చేతనవునా చేత కాదా అవని తర్వాతి ప్రశ్న. ముందు యోగ్యత ఉండాలి కదా ఒకటి. రెండవది నిజంగా సామర్థ్యం కూడా ఉండాలిగా. సామర్థ్యం ఉన్నవాడు మానేశాడా లేక మానేశాడా అనేది మరొక ప్రశ్న కదా. ఇప్పుడు భగవంతుణ్ణి కోరుకోవడానికి మనకి యోగ్యత ఉండాలిగా. నేను భగవంతుని సేవ చేయవలడని కోరుకునుట ఎట్టిది ఏమంటున్నారు? ధిగసుజి అవినీతం నిర్దయం మామలద్యం. రెండు పదాలు వాడారు. నిర్దయం ఒక పదం, అలజ్యం ఒక పదం. నేను దయలేని వాడిని, నేను సిగ్గులేని వాడిని, రెండు మాటలు మాట్లాడు. నేను సిగ్గు లేకపోవడం ఏంటి, దయ లేకపోవడం ఏంటి? 10 మంది పండగ చేసుకుని ఏదో వ్రతం చేసుకుని వ్రత సమాపన దివసం నాడు వ్రతం అంతా ఉపవాసం ఉండి సమాపన దివసం నాడు మంచి పాయసం కూడా పాయసం ఉంటుంది కదండి. అలా అక్కాలసి పాయసం చేసుకుని పెరుమాళ్ళకి నైవేద్యం పెట్టుకుని పెరుమాళ్ళని కీర్తనం చేసుకుని పుచ్చుకుందాం అనుకునే సమయంలో ఒక్కొక్కచ్చి ముట్టుకుంది ఆ పదార్థం. ఎవరైనా దానికి ఏమైనా ఆహ్వానం పంపించారా? పంపించకపోయినా దానికి సిగ్గులేనిది కనుక అది వచ్చి ముట్టుకుందండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా పాయసం తింటారా? అంటే ఇంతమంది ఆరగించాల్సిన దానిని తన స్పర్శతో చెడగొట్టుట, ఇది సిగ్గులేని అది చేసిన పని. మరొకటి నిర్దయం. 10 మంది పాయసం చేసుకుందామని పెట్టుకుంటే అందులో విషపు చుక్క కలిపాడు ఒకడు, ఏమైపోతారు వాళ్ళందరూ? అలా ఇంతమంది అనుభవించే భగవంతుణ్ణి నా స్పర్శతో అపవిత్రం చేయాలనుకుంటే నేను కూడా సిగ్గులేని వాడిని దయలేని వాడిని అవుతాను. కనుక పొరపాటు అలా కోరుకోకు అంటారు. నిజానికి ఈ ఆడవందరికి ఈ భావన కలగడానికి కారణం ఊటస్థానం. వీరికి మూలస్థానం ఎవరండి? నమ్మాళ్ళవార్ల అనుభవం. నమ్మాళ్ళవార్ల జ్ఞాన వైసద్యాన్ని చూసిన పరమాత్మ నమ్మాళ్ళవార్లను ఒక్కసారి ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వారిని మనం ముట్టుకుంటే బాగుంటుంది, ఓ షేక్ హ్యాండ్ ఇస్తే బాగుంటుంది అనుకుని దగ్గరకు వస్తున్నాడు భగవంతుడు. ఆ భగవంతుడిని చూచిన నమ్మాళ్ళవార్లు ఏమిటి దగ్గరికి వచ్చేస్తున్నాడు, మనం ముట్టేసుకుంటాడు, ఏమిటి కొంప తీశారు, ముట్టుకోకూడదంటే అయ్యో నా సంగతి ఆయనకి తెలీదు, నన్ను ముట్టుకుంటే ఆయన ఏమైపోతాడో కనుక భగవంతుడిని రావద్దంటారు. ఈయన ఎప్పుడైనా వద్దు అంటే తెర వేస్తేనే తీసి చూడాలనిపిస్తుంది, తెర వేయకపోతే అసలు చూడాలనిపించదు. మనం వద్దంటేనే కావాలనిపిస్తుందండి. కనుక ఎప్పుడైతే భగవంతుడు ముట్టుకోవద్దన్నాడో ఒక్కసారైనా ఈ నమ్మాడు వారు నేను ముట్టుకోవాల్సిందని ఆ భగవంతుడు దగ్గరికి వస్తుంటే ఈయన భయపడిపోతున్నారు. ఆగండి ఇప్పుడు ముట్టుకోను కానీ అసలు మీరు ఎందుకు పారిపోతున్నారు? నేనంటే ఇంత భక్తి, ఇంత ప్రేమ ఎవరిలోనూ లేదు కనుక మిమ్మల్ని కూడా ఒక్కసారి స్పృశించాలని నేను అనుకుంటాను, మీకేమిటి అభ్యంతరం అడిగాడు భగవానుడు. స్వామి, అసలు నిన్ను గురించి
నాలాంటి వాడి నోటితోటి అనడమే మహాపాపం. వళవేడులహిన్ முதலாய வானோரிரையருவினையேன் களவேழ்வெண்ணை தொடுண்ட கழ்வாவென்பன் பின்னையும் களவேரேழும் முருவல் பின்னைக்காய் தளவேரேழும் தழுவிய ఎందాయి అన్బన్ నినైందునైందే. అద్భుతమైన తిరువాయిమిడి. మొదటి పదిలో 4వ తిరువాయిమిడి, 5వ తిరువాయిమిడి. ఈ 5వ తిరువాయిమిడి వలవేడు. ఎంత అద్భుతమైన తిరువాయిమిడి! ఏమిటి ఆళ్వార్ల యొక్క భావన? పరమాత్మ నాలాంటి పాపాత్ముణ్ణి నా నోటితో నీ నామాన్ని ఉచ్చరిస్తే నీకు అమంగళం కలగదా? నా చూపు పడితే నీకు అమంగళం కలగదా? చూపు పడితే అమంగళం కలుగుతుందండి. ఎందుకు కలగదు? ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కదండి. ఎవరైనా వచ్చి ఆ చంటి కుర్రాడు ఆడుకుంటుంటే అబ్బా బాగున్నాడండి పిల్లవాడు, అబ్బా ఎంత బాగున్నాడు అన్నారనుకోండి, వెళ్ళిపోగానే ఆ తల్లి దిష్టి తీసేస్తాం. ఎందుకని? ఏమో ఏ కంట్లో ఏ దోషం ఉందో తెలియదుగా. ఏమంటాడు తమిళుడైతే, కళ్ళెడుతు పట్టాలం పడలా కళ్ళెడుతు పడలాహాదు అని. అంటే రాజు దెబ్బ తగిలినా తగలొచ్చుంటాయి, మందు వేసుకుంటే మానుకో. ఒక్కొక్కళ్ళ కంటి దెబ్బ తగిలింది అనుకోండి, బా ఎంత బాగున్నాడు అని. ఇంతే సంగతి మందు పట్టేటే మరి లేవడం ఉండదండి. కనుక అలా కంటి చూపు తగిలితే ప్రమాదం. నా చూపు అంత పాపిష్టిది పరమాత్మ, నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరో నీ యందు పరమ ప్రేమ కలిగినటువంటి యశోదాదేవి లాంటి వాళ్ళు, నీలాదేవి లాంటి వాళ్ళు నీతో కలిసిమెలిసి ఉన్నారన్నా, నీతో మాట్లాడారన్నా, నిన్ను చూచారన్నా తగును. వాళ్ళ ప్రేమ అంత గొప్పది కనుక. యశోదాదేవి ఎంత గొప్ప ప్రేమ అండి యశోదాదేవి. కృష్ణ భగవానుడు అంటే చిన్నపిల్లవాడండి, నెల్లాడు నిండలేదు. ఎంతలో పూతన గారు వచ్చింది. మనవాడు ఏం చేశాడు? శుభ్రంగా ప్రాణాన్ పబ్బవు లుప్త పునద్భవాయా, పాలను ప్రాణాలని కలిపేసి కూర్చేసుకున్నాడు. పాలు తాగి తాగి విసిగిపోయి ఉన్నాం మనం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈవిడ పాలే ఇస్తుంది. ఏం తింటాం? అందుకనే భోజనం అంతా చేసేసిన తర్వాత మజ్జిగ సాధం వడ్డించినప్పుడు తమిళనాడులో ఆచారం, మన వైపు లేదనుకోండి, అన్ని ముందు వేసేస్తారు వాళ్ళు. అప్పుడు తమిళనాడులో ఆచారం ఏంటంటే సాపాటే అసలు సాధంలో కదమ్మం పోసేస్తారు, పులుసు పోసేస్తారండి. అందులోనే కూరలో నంచుకోవాలండి. చివరి మజ్జిగ సాధానికి వెళ్ళిన తర్వాత అప్పుడు తొహ ఎత్తుతారు. ఎందుకంటే ఆ మజ్జిగ సాధనలో నంచుకోవడానికి తొహ ఉండాలి కనుక తొహ ఎత్తుతారండి. అలాగా ఇప్పుడు పాలు తాగి తాగి విసిగిపోయి ఉండి ఇప్పుడు మళ్ళీ పాలు తాగాలంటే ఏమన్నా నంచుకోవడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. నంచుకోవడానికి వాడు ప్రాణాలు కనబడ్డాయి. ప్రాణాలు కాస్తా నంచుకుని తాగేశాడు. గురుచూపు పడిపోయింది. అందరూ భయపడిపోయారు. ఏమైపోయాడు కృష్ణుడు? పాపనాపం నుంచి యశోదమ్మ గారు గుండెలు బాధేసుకుంటూ అమ్మో అమ్మో నా పిల్లవాడు అని దగ్గరికి తీసుకుని ఆ పిల్లవాడికి పాలిస్తుంటే ఆ పక్కనున్న అమ్మలక్కలందరూ ఆగు 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 యశోద పాలిపకే బాబు వాడికి అని. ఏమే పాలిస్తే వస్తే ఇప్పుడే పాలు దాకా ఒకతను చంపేశాడు కానీ వాళ్ళ పాలిస్తే అంత పెద్ద రాక్షసుగా దిక్కులేదు. నువ్వు వాళ్ళ పాలిస్తే ఏమైపోతావే? దెయ్య పిల్లాడే బాబు, మామూలు పిల్లవాడు కాదే అని అడెక్కన్నాను మొలైతందే పెరియాళ్ళంటే. అలా అందరూ అన్నా కాదు కాదు పాలిచ్చిందా లేదా? ఎంత ప్రేమ అంటే ఆ తల్లికి యశోదాదేవికి. మా వాడికి ఏమన్నా వ్యాధి ఉందా అని పాపం ఆవిడికి బెంగ. ఎందుకని? ఇంట్లో బాగానే పాలు తాగుతున్నాడు, బయట ఎవడు చూసినా రిపోర్ట్ మీద రిపోర్ట్. అసలు నిజంగా ఇన్ని పాలు తాగితే మనిషి కనబడాలి కదా, ఏం కనబడ్డాయి? ఇంతే ఉన్నాడు. ఇన్ని పాలు ఈయన తాగుతున్నాడా? కొంపదీసి ఇదేమైనా వ్యాధి లాంటిదా అని ఆవిడకో బెంగ. కృష్ణ భగవానుడు చూసినట్టు పాపం మా అమ్మ బెంగపడిపోతోంది అనుకుని తల్లి ఒళ్ళో పడుకుని పాలు త్రాగే సమయంలో ఒక్కసారి ఆరి ఆవులించాడు. ఆవులిస్తే ఒకసారి నోట్లోకి చూసింది ఇవిడు. ఆ నోట్లో లోకాలన్నీ కనబడ్డాయండి. ఎందుకని? అమ్మ ఇంతమందిని పోషించాలంటే ఎన్ని పాలు తాగితే సరిపోతుంది, వీళ్ళందరూ పోషించాలి కదండి. కనుక యశోదాదేవి అంత ప్రేమ కలిగిన ఆవిడ నిన్ను ఏమైనా అందంటే న్యాయం. నీలాదేవి అంటే ఆవిడ కోసం నువ్వు అంత కష్టపడ్డావు కనుక న్యాయం. నేను నిన్ను వెన్న దొంగ అని అనొచ్చునా? మనమే పెద్ద దొంగలు. ఎంచేత అంటే ఆయన సొత్తైన మనమే దొంగిలించుకుని నేను స్వతంత్రుని అంటున్న వాళ్ళం కనుక మనకంటే పెద్ద దొంగలు ఎవరు లేరుగా. కిం తేన నగృతం పాపం చివరేణ ఆత్మాపహారిణ. సనత్సుజాతుడు చెప్తాడు కదండి ఈ మాట. తనను తాను దొంగిలించుకున్న వాని కంటే వాడి చేత చేయబడని పాపం ఎత్తిగలదు అనేసాడండి.
ఇదే పెద్ద పాపం. ఆత్మాపహారం ఎంగిర కళవు, తనను తాను దొంగిలించుకుంటుట అనే దొంగతనం. మరి మనం ఇంత దొంగలమైంది కృష్ణ భగవానుడి దొంగ అనడం ఏంటండి? ఆయన పుట్టిన తర్వాత పాడి పంట పెరిగాయి, ఆయన వలన కలిగాయి. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి, జగత్తునంతటిని సృష్టించిన వాడు ఆయన. అలాంటి ఆయనను దొంగ అని మనం అనొచ్చునా? ఇలా అనేశాను పరమాత్మ. కనుక నువ్వు నా దగ్గరికి రాక నన్ను ముట్టు అంటారు నమ్మాళ్ళవారు. పరమాత్మ ఆళ్ళవారే సరే మిమ్మల్ని ముట్టుకోవద్దన్నారు, మీరు వద్దంటే నేను మాత్రం ముట్టుకుంటాను, ముట్టుకోను. కానీ మీరు మాట్లాడచ్చా మీతోటి? మాట్లాడడానికి ఏం పర్వాలేదు, మాట్లాడచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు నేను మన్ను తిన్నాను అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు వెన్న తిన్నాను అని చెప్తా. వెన్న ఎందుకు తిన్నానంటారు? నేను అడిగాడు, నువ్వెందుకు వెన్న తిన్నావో నువ్వు చెప్పా. నువ్వెందుకు వెన్న తిన్నావో నేను ఎలా చెప్తానయ్యా అంటే, నేను పూర్వం మన్ను తిన్నాను కదండి, ఆ మన్ను అరిగిందో లేదో అని మన్ను అరగడానికి వెన్న తిన్నానండి. నెయ్యి మరుందో మాయోనే ఏంటి, మన్ను కరగడానికి వెన్న తిన్నావు అనేది తిన్నారు. ఇది నిజంగా ఎవడైనా నమ్ముతారయ్యా? అది కాదా కారణం? మరి ఎందుకు తిన్నానంటారు వెన్న? అడిగిన నమ్మాడు వాళ్ళు. ఎందుకు తిన్నావంటే, నీ మీద పరమ ప్రేమ కలిగినటువంటి గోపికలు నిన్ను గురించి పాడుకుంటూ గోవింద దామోదర మాధవేతి పాటలు పాడుకుంటూ వెన్న నీ కోసమని వెన్న చిలికారు గనక, నీ యందు ప్రేమ కలిగిన మరేది నిన్ను కోరని వారి చేతుల చేత స్పృశింపబడడం వలన పవిత్రమైన పదార్థం తప్ప వేరొక పదార్థాన్ని పుచ్చుకోవడం నీకు అలవాటు లేదు కనుక పుచ్చుకున్నావయ్యా నువ్వు. అంటే ఆశ్రిత గరస్పర్శం కలిగిన ద్రవ్యం కదా. అలాగే నాకు ఇష్టమైన నమ్మాళ్ళకు ఇష్టమైన శరీరం కనుక ఈ శరీరం అంటే నాకు ఇష్టం కనుక ఆ వెన్న ఎలా ఇష్టమో మీరు అలాగే ఇష్టం కనుక రండి. నేను త్రివిక్రమావతార కాలంలో అందరి సరస్సుల మీద నా పాదం వేసేసానండి. నాకేమైనా మహిళ మరొకటి అంటిందా? అపవిత్రత అంటిందా? లేదుగా. నా పాదములు కడిగిన నీటినే ఈ వాటికి వెళ్ళి 3 సార్లు మునకలు పెడుతున్నారా లేదా గంగానదిలో పవిత్రత కోసం అని? రానాటి నీళ్ళే కదా అవి. అందుచేత ఏం భయం లేదు, రండి మనం ఇద్దరం కలుద్దాం అని పరమాత్మ అంటే, పరమాత్మ అది పరత్వం. అప్పుడు కూడా నీకు ఎందుకు అమంగళం కలగలేదో తెలిసినా పరమాత్మ నిజానికి మనం 4 అడుగులు నడిస్తే ఆ వెనకాతల వేలాడేసుకుంటారండి ఓ ఫ్లాస్క్. వాకింగ్ అని పేరు. ఈ వాకింగ్ అయిన తర్వాత క్యాలరీలు ఖర్చు అయితే మళ్ళా అది గుర్చేసుకుని ఆ క్యాలరీలు భర్తీ చేసుకోవాలి కదా. మరి ఇంత లోకాన్ని కొలిచాడు కదండి పరమాత్మ. ఇంత లోకాన్ని కొలిచినటువంటి నీకు ఎందుకు అలసట కలగలేదో తెలుసునా? ఎందుకు కలగలేదు? ఆ సమయానికి నేను మిస్ అయ్యాను కనుక. మీరు లేరా అప్పుడు నేను కొలిచినప్పుడు? నేనెక్కడున్నానయ్యా? ఎక్కడుంటాను? ఉంటే ఎలుకల్లా కలుగుల్లో దూరిపోయి ఉండుంటాను. ఆనాడే కనుక ఆయన పాదస్పర్శం సోకుంటే మళ్ళీ జన్మించేవాళ్ళం అండి. మనం ధరించేవాళ్ళం కాదండి. కనుక మనకు ఆనాడు సోకి ఉండదు, అలా దూరిపోయి ఉంటాం. అందుకని అదేం లెక్కలోకి రాదు పరమాత్మ. నమ్మాళ్ళవార్లు పరమాత్మకి ఇద్దరికి వాదం. ఆఖరికి ఇంకా భగవంతుడు నమ్మాళ్ళవార్లతోటి వాదించలేక నమ్మాళ్ళవారే నేను పని కట్టుకుని మీకోసమే వచ్చాను ఇక్కడికి. ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకుంటే ఆయన పని అయిపోతుంది. చిన్నపిల్లలు అంతే, మనం జపం చేసుకుంటే ముట్టుకోకంటే ఇలా ముట్టుకుని వెళ్ళిపోతారు. వాడికేం ఒళ్ళో కూర్చోవాలి కాదు, ముట్టుకుని వెళ్ళిపోతే వాడి పని అయిపోయి. కనుక భగవంతుడు నమ్మాడు వారిని ముట్టుకోవాలి. ఆ ముట్టుకోవడానికి ఈయన ఒప్పుకోవడం లేదు. నేను శ్రీకృష్ణావతార కాలంలో గొల్లపల్లెలో వెన్న దొంగతనానికి వెళ్ళి ఆ వెన్నని ఎక్కడో నాకు కనపడకుండా దాచేస్తే తెల్లవారగట్ల 3:30 దాకా వెతుక్కుని పట్టుకుని సరిగ్గా కుండలో ఉన్న వెన్న తీసుకుని నోట్లో పెట్టుకోబోతుంటే వచ్చి ఎవరైనా చెయ్యి పట్టేసుకుంటే వాళ్ళకి ఎంత పాపం వస్తుందో మీకు అంత పాపం వస్తుంది ఇప్పుడు ముట్టుకొని ఇవ్వకపోతే అని ఒట్టు పెట్టి నాకు మీరంటే అంత ఇష్టం అని కలిశాడండి. కనుక అలా కాలం అనేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళని భగవంతుడు తన సౌశీల్య గుణాన్ని చూపించి వాళ్ళని తనతో కలుపుకుంటాడు. మహతో మందై సహ నిరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం కదా. గొప్పవాడు తక్కువ వారితో అరమరికలు లేకుండా కలిసిమెలిసిపోయి ఉండే స్వభావానికి కదా సౌశీల్యం అని పేరు. మరికొందరు ఉంటారు ప్రణయ రోషంతో తందు పందు కడలు తందు పోహు నంబి కడహ మేరేల్ నంబి ప్రణయ కోపంతో ఆడవారి నాయిక భగవంతుని దగ్గరికి రావద్దు, నువ్వు మా గోష్ఠిలోకి రావద్దు అని. అలాంటి సమయంలో ఏం చేస్తాడు, వీళ్ళు ముందేమో అనుకుంటారు, మాట్లాడుకుంటారు, అదిగో ఆయన వస్తానన్న సమయానికి రాలేదు, మనం ఎవడం ఆయనతో మాట్లాడద్దు. వస్తాడు ఇప్పుడు ఎలాగా
వచ్చిన తర్వాత ఏదో దొంగ చూపులు చూస్తాడు మనకేసి. అసలు ఎవరు అటుకేసి చూడకండి, ఒక వ్యక్తి ఉన్నట్టు గమనించకండి, మనం మాట్లాడుకుంటూ ఉండాలి అంతే అని. వీళ్ళు ముందే పాపం అంతా బాగా కోపంతో రిహార్సల్స్ వేసుకున్నారు. వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు మాట్లాడటం లేదు, వీళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు, ఏదో బంతాట ఆడుకుంటున్నారు, గచ్చకాయలు ఆటలు ఆడుకుంటున్నారు, ఏమో చిన్న చిన్న మట్టిళ్ళు కట్టుకుంటున్నారు, వీళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు. ఈయన ఊహు ఆహాన ఏమి అటుకేసి ఆవిడ తిరిగి చూడటం లేదు. ఏం చేయాలి ఈయన? వాళ్ళు ఆడుకుంటే ఆ బంతి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? మా బంతి మాకు ఇచ్చేయని నాకే చూడాలా, నన్ను అడగాలా అని అడిగించుకోవడం కోసమే బంతి పట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు వీళ్ళు పందు కడలు కందు పోహు నంబి. అయ్యయ్యో, ఆ బంతి పట్టుకున్నావు నువ్వు? అవును, మీరు ఆడుకున్నావు. అయ్యో, నువ్వు అనుకునే బంతి కాదు అది. నేను నువ్వు బహుశా ఎవరి దగ్గర వెళ్ళి ఉంటావు, ఎక్కడైనా ఒకలాగే ఉంటావుగా నువ్వు. అంటే వాళ్ళ దగ్గర కూడా ఇలాగే ప్రవర్తించుంటావు. వాళ్ళకి కోపం వచ్చి ఉంటుంది. పాపం వాళ్ళని విడిచిపెట్టి ఉండలేక వాళ్ళు ఆడుకున్న బంతి కాంసను అనుకుని పట్టుకుని ఉంటావు. ఇది వాళ్ళ బంతి కాదు, మా బంతి ఇచ్చేయి, మా బంతి మాకు ఇచ్చేయి. పందు కడలు తంతు పోహు నంబి ఇలా ఇలా ఆఖరికి వీళ్ళు దారిలో పడుకుంటాడటంగా. వీళ్ళు నన్ను ముట్టుకోకుండా ఎలా పెడతారని నేను చూస్తాను. ఇలా తన ప్రణయిత్వాన్ని చూపించి వాళ్ళని సాధిస్తారు. కనుక కూడారై వెల్లం శ్రీ గోవింద, నీతో కలవమనేటటువంటి వారిని జయించే గుణం గలవాడివి తప్ప స్వామి మేము నీ వాళ్ళం. అసలు రామచంద్రుడికి తీరని కోరిక తీరలేదు ఆయన అవతార కాలం. మనం కూడా ఎవరికైనా ఓడిపోతే బాగుండాలండి. ఎంతసేపు జయాలు చూసి చూసి విసుగు పుట్టిపోయి ఈ రావణాసురుడికి ఓడిపోతే బాగుండు అనిపించింది. ఏం చేశాడు ఈయన? చావు కొట్టి చెవులు మూసి ఇంటికి పంపించాడు. రేపు రారా అంటే వీడికి 10 తలకాయలు ఉన్నాయి, ఒక తలలో అయినా కూర్చుండకపోతుందా, ఆలోచించుకోకపోతాడా? ఇది వరకు యుద్ధాలు చేసినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి దెబ్బలు తిన్నామా మనం? ఇవాళ రామచంద్రుడు కొట్టాడు బ్రహ్మదండ ప్రకాశాన అంటారు కదా, ఒక్కొక్క బాణం బ్రహ్మాస్త్రంలా తగిలిందండి వీడికి. దివ్యధే రాక్షసేశ్వర కదా. ఆలోచించుకుని రేపు పొద్దున్న రామా శరణని ఆ ధనుసు ఇంటి దగ్గర పడేసి 2 చేతులు జోడించుకుని వస్తే నేనే వాడికి దాసుని అయిపోతాను అనుకున్నా. కానీ ఆ కాలంలో ఉండే వాళ్ళ భాగ్య విశేషం చేత రామచంద్రుడికి అదృష్టం దక్కలేదు. వాడు మర్నాడు ధనుసు పుచ్చుకునే యుద్ధానికి వచ్చాడు తప్ప నమస్కారం పెట్టుకుని రాలేదు. వచ్చుంటే ఆయన ఓడిపోయి ఉండేవాడు కదా. భగవంతుణ్ణి జయించేది అదే కదండి. కూడారై వెల్లుం శ్రీ గోవింద, నువ్వు నీకు ఓడిపోయావు అనేవాడని జయించేవాడివి కాదు, వాళ్ళకి దాసుడి అయిపోయి ఉండేటటువంటి వాడివి. నీ ప్రతాపం వాళ్ళ దగ్గరనే. సంతోషం. సరే, ఏమిటి చెప్పండి. ఉందల్నై పాడి పరైహొండు, నిన్ను పాడుకుంటూ పరై తప్పెడానే దానిని స్వీకరించి యాం పెరు సన్మానం, మాకు జరిగేటటువంటి సన్మానం లోకమంతా కీర్తించేలా ఉండాలి. ఇప్పుడు మీకు సన్మానం కావాలా గోపికలారా? ఇంతకాలం మీరు ఏదో తెల్లవారుజామున వస్తుంటే నా సేవ కోసం అనుకున్నాం. మీకు కూడా సన్మానం కావాలా? సన్మానం కావాలి. ఎవరు కోరుకోరు సన్మానం? పైకి ఏదో వద్దన్నా లోపల అందరికీ సన్మానాలు అంటే ఇష్టమే స్వామి. కనుక మాకు సన్మానం కావాలి. వీళ్ళొక సన్మానాన్ని కోరుకుంటాం. ఎలాంటి సన్మానం? సన్మానాలు కూడా 2 రకాలుగా ఉంటాయండి. యువతల వాళ్ళు బాగా పడలేక ఏదో శాలువా పడేద్దాం అనుకుని పడేసే సన్మానాలు కాకుండా వాళ్ళు కోరి చేసేటటువంటి సన్మానం. అలా కోరి చేసే సన్మానములు ఉంటాయా? ఉన్నాయి. ఎవరికి చేశారు సన్మానం? సీతాదేవి. ఎవరు చేశారు సన్మానం? రామచంద్రుడు. సీతాదేవి పొందిన సన్మానం లాంటి సన్మానం మాకు కావాలి. 10 సమ్మానిత సీత భర్తారమసితే క్షణ ఆద్వారమనుగౌరాజ మంగళాన్యభిదక్షి. రామచంద్రుని అలంకరించిన తర్వాత ఆ రామచంద్రుని అసలు వట్టినే చూస్తేనే రామచంద్రుడు చాలా అందగాడండి. అందులో పట్టాభిషేకం కోసం తయారు చేసినప్పుడు వాళ్ళకు ఆచార వ్యవహారములు, ఇక్ష్వాకీయులు వంశీయులు కదా, ఆచార వ్యవహారములు ఉంటాయి. మనువు గారు పెట్టుకున్న కిరీటం, లేకపోతే మాంధాత గారు పెట్టుకున్న నెక్లెస్, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ధరించాలి. ఆ కోర్టులో ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ ధరించాడండి రామచంద్ర స్వామి. సీతాదేవి చూస్తోంది, మా ఆయన వట్టినే ఉంటేనే అందగాడు కదా, ఇన్ని ఆభరణాలతో ఈ రోడ్డు మీద నడిచి పెడుతుంటే ఆ మేడల మించి మిద్దెల మించి చూసేటటువంటి వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడని అనుకుంటే ఎవళ్ళ కనురాపు తగులుతుందో, ఎక్కడ అమంగళం కలుగుతుందో అని వెనకాతల సీతాదేవి రామచంద్రుడికి మిమ్మల్ని ఆయన కాపాడాలి, ఈయన కాపాడాలి ఏవో చెబుతూ చెడుతూ ఉంది.
రామచంద్రుడు సీతాదేవి కేసు చూసి నవ్వుతున్నట్టు ఏంటి ఈ సీతమ్మ మనం వెళ్తుంటే మన వెనకాతల అంతఃపురం దాటి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అంతఃపుర స్త్రీ బయటికి రాకూడదు కదా. అంటే భర్త గారి మీద ఉండే ప్రేమతోటి తన పరిధులేమిటో కూడా మరిచిపోయి వచ్చేస్తోందంటే మా ఆవిడికి నేనంటే ఎంత ప్రేమ అని ఇవన్నీ సూచనలండి. ఆ వెనకాతల గుమ్మందాగా ఆద్వారం గుమ్మందాగా వచ్చేసింది కదండి ఈవిడ. ఆ తర్వాత ఈయన అడవికి వెళ్ళినా మళ్ళీ ఈయనతో పాటు వచ్చేస్తుంది కదండి ఈవిడ. ఆ రావడానికి సూచకం అండి వెనకాల. లేకపోతే ఆవిడ ఎక్కడో అంతఃపురం లోపల ఉండిపోవాల్సిన ఆవిడ వెనకాతలో వచ్చింది. మీతో పాటే నేనని. మీతో పాటే నేనంటే గుర్తులో కూర్చున్నప్పుడు మీతో పాటు నేను కాదు, అడవికి వెళ్ళినా మీతో పాటు నేను అనాలి కదా. అలా అంటుంది అనేది సూచింపబడింది మన కావ్యార్థ సూచన కనుక. ఆవిడ ప్రేమకు మెచ్చుకున్న ఈయన తన మెడలో ఉన్న హారం తీసి ఆవిడ మెడలో వేసాడు. ఎక్కడికి వచ్చేస్తాను, చూసావా ఎంత దూరం వచ్చేసావు, వెళ్ళి లోపలికి అన్నాడు. ఇదే వ్యాఖ్యాతలు అందరు గోవిందరాజు. ఏ వ్యాఖ్యానం అయినా ఇట్లాగే ఉంటుంది, ఒక భట్రవారి వ్యాఖ్యానం తప్ప. భట్రవారు ఇంకా చాలా సరసంగా వ్యాఖ్యానిస్తారు కదా. పతి సమ్మానిత సీత, రామచంద్రుడి చేత సన్మానింపబడినటువంటి సీతమ్మ. ఏమిటి సన్మానం అంటే రామచంద్రుడు ఆ సీతమ్మని చూచి, ఈవిడ ప్రేమను చూచి ముగ్ధుడైపోయి, అబ్బా నాకే ఇంత ప్రేమ కలిగిన భార్య దొరికిందని సంబరపడిపోయి ఆయన ఆవిడ పాదం చేతిలో పట్టుకుని వెళ్ళు, ఎక్కడికి వచ్చేస్తావు వెనక్కి వెళ్ళు అన్నట్టు. ఇది నిజమైన సన్మానం. అయ్యో అపచారం, రామచంద్రుడు సీతమ్మ పాదం పట్టుకోవచ్చు అంటే ఆ శాస్త్రం వేరు ఈ శాస్త్రం వేరు పోవన్నారు. ఇది ధర్మశాస్త్రం, అది శృంగార శాస్త్రం. అప్పుడు అలా పట్టుకోకపోతే తప్పు, ఇక్కడ పట్టుకుంటే తప్పు అన్నారు కదండి. ఇది నిజమైన సన్మానం కనుక అలా సీతాదేవికి ఎలా సన్మానం చేశాడో మాకు కూడా సన్మానం జరగాలి. సన్మానాలు జరిగిన వాళ్ళు చూస్తే ఎవరెవళ్ళు ఉంటారండి. ఇంకో గొప్ప సన్మానం మహాసామ్రాజ్య పట్టాభిషేకము అని. మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంటే రామాయణం చదివిన వాళ్ళు అందరికీ తెలుసు. శ్రీరామ పట్టాభిషేకం సరిగ్గా చదువుతాం కదా. కానీ మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంటే అది కాదు, మరి ఇంకేమిటి. పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రుడు ఏదో ఇంద్రుడు ఒక హారం పంపించాడు వాయువు చేత. ఆ హారాన్ని సీతాదేవి మెడలో 10 మంది చూస్తుంటే సీతాదేవి మెడలో వేశాడు రామచంద్రుడు. సీతాదేవి ఆ హారాన్ని బయటికి తీసింది. బయటికి తీస్తే సాధారణంగా నచ్చకపోతే నచ్చలేదని ఏకాంతంలో చెప్పాలి, కానీ 10 మందిలో చెప్తే బాగుండదు కదండి. ఇప్పుడు వెంటనే వెళ్ళి హారం తీసేసిందండి. రామచంద్రుడు చూస్తున్నాడు, ఏమిట్రా బాబు మన పరుగు పోయేలా ఉంది ఈవిడ అని. ఆవిడ హారాన్ని తీసి అవైక్షత హరిన్ సర్వాన్ భర్తారం జ ముహుర్ముహు. ఓసారి భర్త గారికి వేసి చూడడం, ఒకసారి వానరులకి వేసి చూడడం, ఇలా చూస్తోంది ఈవిడ. రామచంద్రుడికి వేసి వాళ్ళకేసి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈ హారం ఈవిడికి ఎవరికో ఇవ్వాలని ఉందండి. ఇచ్చేచ్చుగా, ఆవిడ ఇవ్వాలనుకుంటే అడ్డే ఉంది, ఇవ్వదు. అలా ఇచ్చేసింది అనుకోండి, మరి భర్త గారి అనుమతి లేకుండా భార్య ఏ పని చేయకూడదని పతివ్రత లక్షణం కదండి. కనుక భర్త గారి అనుమతి లేకుండా ఇంత కాస్ట్లీ ఫారిన్ నుంచి తెప్పించిన హారం ఉండదు. ఆ హారం గమ్ముకుని అడగనే ఇచ్చేస్తే ఆ తర్వాత భర్త గారు ఊరుకుంటాడండి. కనుక ఆ భర్త గారు అనుమతి కావాలి. అలాని 10 మందిలో అడగకూడదు, ఏమండి ఇద్దాం అన్నప్పుడు అడగకూడదు. అడిగిన తర్వాత మళ్ళీ క్లాస్ తీసుకుంటాడు. నువ్వు 10 మందిలో అడిగావు నన్ను, నేను ఇవ్వమన్నా వద్దన్నాడు అనుకోండి, రాముడు చాలా పీనాసేవాడండి అని ఇచ్చేమన్నాడు అనుకోండి, ఈయనకి ఇష్టం లేదు. ఇచ్చేస్తే మరి ఎంత కాస్ట్లీ వజ్రాల హారం కదా. కనుక అలా ఏకాంతంలో అడగాలి, కానీ 10 మందిలో అడగకూడదు. అందుచేత అవైక్షత హరిన్ సర్వాన్ భర్తారంతే అవైక్షత ముహు మాటికి అలా చూస్తాం. అంటే వాళ్ళు సీతారాములు ఎలాంటి వాళ్ళండి. ఎందుకు సీతారాములు ఇద్దరికి దెబ్బలాట రాలేదండి? ఎందుకు రాలేదంటే వాళ్ళు మాట్లాడుకోలేదు కనుక. మాట్లాడుకుంటే కదా, ఆ మాట్లాడుకోవడం అనేది పెరిగితే పోట్లాట కింద మారుతుంది. అసలు వాడు మాట్లాడుకోరు సీతారాం, వాల్మీకే చెప్తాడు ఇవాళ మాట్లాడుకోరు సీతారాం. మరి ఆఖ్యాయం హృద ఇన్ని అంతేనండి. అక్కడ భర్త కూర్చుంటాడు, ఇక్కడ భార్య కూర్చుంటాడు. ఇందులో చుట్టం వస్తుంది. ఆ చుట్టం గారికి కాఫీ ఇవ్వాలా, సాపాటు పెట్టాలా, ఇవి టకాటకా మెసేజ్ కొడుతుంది. ఆ మెసేజ్ లో మంచినీళ్ళు చాలు అన్నాడా, లేదా లేదు మన వాళ్ళే సాపాటు పెట్టాలన్నాడా, మెసేజ్లో జరిగిపోతుందండి. ఇద్దరు ఏం మాట్లాడుకో, కానీ వచ్చిన ఆయనకి మర్యాద ఏదో జరిగిపోతుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎలా హృదయాలు. ఆవిడ మనసులో ఏముందో ఈయనకి తెలుసు, ఈయన మనసులో ఏముందో ఆవిడికి తెలుసు. మనసులే మాట్లాడుకుంటాయి కనుక ఇప్పుడు కళ్ళతోటి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఎందుకని? రామచంద్రుడి దగ్గర ఒక టాక్టిక్స్ ఉందండి. ఎవరైనా చూసే చూపులో భావం గమనించేస్తాడు ఆయన.
ఇంచేత ప్రేక్షిత జ్ఞాస్తు కౌశలాహ. ఒక్కొక్కళ్ళు పూర్తిగా చెబితే గాని అర్థం కాని వాళ్ళం మనం. కనుక ఆంధ్రులు ఈ ద్రావిడ భాష చెందిన వాళ్ళందరూ కూడా పూర్తిగా చెబితే గాని అర్థం కాని వాళ్ళు. అర్థోక్తాస్తు మగధాహ. మగధ ప్రాంతానికి ఉండే వాళ్ళకి సగం చెప్తే సగం అర్థం అయిపోతుంది. మనకి పూర్తిగా చెప్పినా అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. కోసల దేశానికి చెందిన వాళ్ళకి అలా చూస్తే చూసే చూపులో అర్థం అయిపోతుంది. కనుక రాముడి కేసు చూసింది, వాళ్ళు ఎవరికో ఇవ్వాలి అనుకుంది. ఎవరో ఉంటారు ఈవిడ మనసులో. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? రామచంద్రుడు ఆ 10 మందిలో ఈయన పేరు చెప్పకూడదు. ఆంజనేయుడికి అని చెప్పాడు అనుకోండి, ఆ మిగతా వాళ్ళు సుగ్రీవుడు మహారాజు గారు ఉన్నాడు, జాంబవంతుడు సీనియర్ మోస్ట్ ఉన్నాడు, వీళ్ళందరూ మనసులు బాధపడరండి. కనుక వాళ్ళిద్దరు ఆ పేరు కూడా అలాగే చెప్పుకుంటారు. ఏమన్నాడు ఈయన? ప్రదేహి సుభగే హారం యస్య దుష్టా శివామిని. ఇచ్చేయి అన్నాడు ఈయన. ఇవ్వనా అని అడగలేదు, ఆ చూపుల్లోనే ఇచ్చేయి, ప్రదేశి ఇచ్చేయి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? సుభగే, సౌభాగ్యవతి. నీ సౌభాగ్యానికి ఎవరు కారణమో ఆయనకి ఇచ్చేయద్దు. సౌభాగ్యానికి ఎవరు కారణం అండి? మరి ఆంజనేయ స్వామి కదండి, సంజీవి పర్వతాన్ని పట్టుకొచ్చి పడిపోయిన వాడని మళ్ళా బ్రతికించి లేపిన వాడు ఆయన కదండి. కనుక ఆవిడ సౌభాగ్యానికి కారణం ఆయన గనక వెంటనే ఆవిడ ఆంజనేయ స్వామికి ఇచ్చేసిందండి. మా ఆవిడలో హారం వేసేశారండి. ఇది గొప్ప సన్మానం. ఎంచేత సీతారాములు ఇరువురు కలిసి ఆంజనేయ స్వామికి చేసిన సన్మానం ఇది. కైంకర్య సామ్రాజ్య మహాపట్టాభిషేకం అంటే ఇది. దీంతో పూర్తి. రామపట్టాభిషేకంతో కదంటారు కదా. అలా మాకు కూడా ఒక సన్మానం కావాలి. ఇయాంబెరు సన్మానం నాడు గుహడం పరిసినాల్ నన్రా. మేం పొందేటటువంటి సన్మానం లోకమంతా కీర్తించేటటువంటి రీతిగా ఉండాలి. మీకు కూడా కీర్తి ప్రతిష్టలు కావాలా? మాకు జరిగిన ఈ సన్మానాన్ని చూసి లోకంలో వాళ్ళు మనం కూడా ఈ సన్మానం పొందాలి అని ఇలా ప్రయత్నించి తరించాలి. కనుక నాడు గుహడం పరిసిన నన్రాహ. ఏం కావాలి మీకు? చూడహమే తోళ్వళయే తోడే செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோ ఆడయుడుపోం. ఇది గోదాదేవి చెప్పిన పాస్టర్. ఏం చెప్తుంది ఆవిడ? చూడహమే చేతులకు కంకణాలు, తోళ్వళయే భుజములకు ఆభరణాలు, తోడే చెవులకు దుద్దులు, చెవి పువ్వే పైన కర్ణ పుష్పములు శ్రవణములు, పాడహమే పాదములకు నూపురములు అందరు. ఇవి అడిగారు. తర్వాత ఆడయుడుపో, ఈ నన్రాహ అన్నిటికీ అన్వయం. నన్రాహ ఆడయుడుపో అని. మళ్ళా ధరించిన తర్వాత ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఇప్పుడు నెక్లెస్ మెడలో వేసుకున్నారు అనుకోండి, ఎవరో వస్తారు, అమ్మా ఎక్కడ వేసుకున్నామమ్మా నెక్లెస్? మా ఆయన దూరం నుంచి తెప్పించాడు. అమ్మా ఈ మోడల్ దొరుకుతుందా? మాకు మేము కొనుక్కున్నాం. దొరకకూడదు. ఇది ఒకటే మోడల్ అండి, ఇంకేంటండి చెప్పాలి. చెబితేనే గొప్పతనం. లేకపోతే ఎవరికి పడితే అందరూ వేసేసుకున్నారు అనుకోండి, తేడా ఏముంది? కనుక నన్రాహ అన్నిటికీ అన్వయం అండి. నన్రాహ తోటే, నన్రాహ చెవి పువ్వే, నన్రాహ పాడహమే, నన్రాహ చూడహమే అన్ని. కనుక ఏమంటున్నారు? పరమాత్మ మా కోరిక ఏమి? తోడే ఒక్కొక్కటి అడుగుతున్నారు. చేతులకి కంకణములు కావాలి. ఇది ఆ కంకణాలు ఎలా ఉండాలి? కంకణాలు ఉండాలి అంటే కంకణం ఎందుకు? దీక్షా కంకణం అండి, ఏదైనా ఒక దీక్ష. అలాగే పరమాత్మని పొందడాన్ని తెలియజెప్పేటటువంటి దీక్ష. పరమాత్మ తప్ప ఇతరమైన దానిని పొందేవాళ్ళం మేం కాం అని. ఏ కార్యక్రమమైనా కంకణ తోటి ప్రారంభం అవుతుంది, కంకణ బంధనం తోటి ప్రారంభం అవుతుంది కదా. అలాగే కంకణం మాకు కావాలి పరమాత్మ. తరువాత భుజములకు ఆభరణం కావాలి, చెవులకు దుద్దులు. ఏమిటి వీటిలో అర్థం? భగవాను అడుగుతున్నారు. అంటే చాలా తెలివైన వాళ్ళండి. తర్వాత భోగం ఉంటుంది. భోగానికి ముందు ఎప్పుడైనా అంతేగా, ఫంక్షన్కి వెళ్ళి ఏదో వాడు పిలుస్తారండి, విందుకు పిలుస్తారు కదా. విందు ముందు ఆభరణాల తర్వాత కాదు. ముందు మనం ఆ పార్టీకి వెళ్ళాలంటే ఎలాంటివన్నీ ధరించాలి, ముందు ఆభరణాలు, ఆ తర్వాతే విందు కదండి. చాలా అందంగా చెప్పిందండి. నన్రాహ ఆడయుడుప్ప, మంచిగా వస్త్రాన్ని ధరించాలి.
ఎలా ఉండాలి ఈ వస్త్రాన్ని? ముందు వస్త్రాన్ని చెప్పి తరువాత ఆభరణాలు చెప్పలేదు. ముందు ఆభరణములను చెప్పి తరువాత వస్త్రాన్ని చెప్పి. ఎందుకోసమని అంటే ఆవిడ గోదాదేవి కనుక మగవాళ్ళు పాసురం చెప్తే ఇలా చెప్పలేదు. గోదాదేవి కనుక పాసురం చెప్తుంది. ఎందుకని ముందు ఫంక్షన్కి వెళ్ళాలి అనగానే ముందు నిర్ణయం ఏంటి? ఇవాళ కెంపుల్ సెట్ వేసుకుందామా, బత్తల సెట్ వేసుకుందామా? ముందు నిర్ణయం ఆభరణం. ఈ ఆభరణాలన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మ్యాచింగ్ చీర కనుకనే గోదాదేవి కూడా ముందు ఆభరణాలు చెప్తుంది, తరువాత ఆడయుడుకు తర్వాత చీర ధరించాలి మేము అని. కనుక చూడమే ఎంతగా ఇవన్నీ లేకపోతే శోభ ఉండదు. కనుక శోభ ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మాకు కలగాలి. ఆడయుడుకు వస్త్రం ధరించేసిన తర్వాత అదన్ పిన్లే పాల్ సోరు మూడ నెయ్యి పెయిలు మూడం గై వడివారా అదన్ పిన్రే దానికి పిమ్మట పాల్ సోరు మూడ నెయ్యి పెయిలు పరమాన్నం అనుభవించాలి. ఎలా అనుభవించాలి పరమాన్నాన్ని? పాల్ సోరు మూడ నెయ్యి పెయిలు అన్నాన్ని నీళ్లతో ఉడికించి పాలు కలపడం కాదండి, పాలతోటే అన్నమును ఉడికించవలేను. అలా ఉడికిన తరువాత నెయ్యి పోయాలి. నెయ్యి ఎలా పోయాలి? ఇలా వెతికితే ఏమైనా ముక్కు దొరకాలి. అలా నెయ్యి పోయాలి. మూడ్ల నెయ్యి పోయింది, నిండిపోయేలా నెయ్యి పోసి అది పుచ్చుకుంటుంటే ముడం కై వడివారా నెయ్యి అంతా ఇలా మోచేతుకుండా కారుతూ ఉండాలి. ఇలా మేము అనుభవించాలి. అది కూడా కూడిరుందు కుడిరుందు నీతోటి కలిసి ఉండి అనుభవించాలి. ఇలాంటి అనుభవం కృష్ణ భగవానుడికి గోపాల బాలకులతో జరిగినటువంటి అనుభవం అండి. ఆ అనుభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. కృష్ణ భగవానుడికి ఎప్పుడైనా భగవద్ అనుభవం మన వలన కలుగుతుందా, భగవానుని వలన కలుగుతుందా? మన వలన కలగదు. మనం అనుకుంటే అవదు, ఆయన అనుకుంటే అవుతుంది. ఆయనకి మనతోటి కలిసి ఉండాలనిపిస్తే అవుతుంది. దానికి భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడికి ఒక రోజున వనభోజనం చెయ్యాలి అని అనిపించింది. శృంగరవేణ రాజన్ అంటాడు మహర్షి. ఈయనే కొమ్ముబూర ఊది పిల్లలందరినీ నిద్రలేపి ఒరే ఇవాళ మనం వనభోజనం చేద్దాం రా అని గోపాల బాలకులు అందరినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. ఆ రోజున బలరామస్వామికి పుట్టినరోజు ఏదో వచ్చిందండి. కనుక పుట్టినరోజు వచ్చిందంటే మరి వాళ్ళకి పుట్టినరోజు వేడినీళ్ళ స్నానం అండి. రోజు వేడినీళ్ళ స్నానాలు ఉండవు వాళ్ళకి, రోజు చన్నీళ్ళ స్నానాలే. పుట్టినరోజు అంటే వేడినీళ్ళ స్నానం, తలంటు పోయడం, కొత్త బట్టలు కట్టడం ఇదంతా. కనుక బలరామాను ఉండిపోరా ఇవాళ నీకు పుట్టినరోజున ఆయన ఉంచేశారు. వీళ్ళందరూ కృష్ణ భగవానుడు మాత్రం గోపాల బాలకులు అందరినీ తీసుకుని వెళ్ళాడు ఈయన. ఎందుకోసమని వనభోజనం వనాశాయ మనోదధ వనాశాయ ఆశ అంటే భోజనం, వనాశాయ వనభోజనం కొరకై మనోదధ సంకల్పించను పరమాత్మ. ఆయన సంకల్పించాడు కనుక మొత్తం అందరూ వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు. అది ఒక అద్భుతమైనటువంటి సర్వే మిథో దర్శయంత స్వభోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతశ్చ. అద్భుత గంభీరంగా చెప్పేశాడు ఆయన సంస్కృత భారతం. తెలుగు భారతంలో అంత మధురంగానో చెప్పాడు ఈయన. కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబుజు నిప్పి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణి కడాంగనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద దాపలి చేత మొనయను నిచి చెలరేగి తెచ్చిన ఊరుగాయల వ్రేళ్ల సందుల వెలయ నిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు మెరిపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శైశవం మెరపి చల్ది గుడి చేసి ఇక్కడే ఉంటుంది వెనకాతల మనకి ఉన్నటువంటిది అదే. పరమాత్మ గోపాల బాలకులందరితోటి కలిసి చల్తుడు ఆరగిస్తున్నాడు. ఈయన ఎవరైనా యాగభోక్త. అదిగో ఇవాళ చిత్తా నక్షత్రం సుదర్శన యాగం జరుగుతోంది. మరి ఆ యాగంలో ఆ ఆవిష్యులన్నిటినీ పొందేటటువంటి యాగభోక్త భగవాను. అలాంటి ఆయన గోపాల బాలకుల మధ్యలో కూర్చున్నాడు. ఈయన మధ్యలో కూర్చుని
నర్మ భాషణముల నగవు నరపి. ఒకడు కొందరు ఉంటారండి, గబగబా గబగబా ఇంక అటు ఇటు చూడరు. సాపాడి ఒరే ఒరే ఆగరా ఆగరా, కంగారేం లేదురా, ఈ ఆకులో ఎవడు ఎత్తుకోడరా, నెమ్మదిగా తినరా అని భగవంతుడు అంటే మిగతా వాడు పక్కన నవ్వుతూ ఉంటారండి. నర్మ భాషణముల నగవు మెరపి, ఇలా అందరూ కలిసి ఆరగిస్తున్నారండి. ఇది ఒక అద్భుతమైనటువంటి. మరియు సాపాటు చేస్తున్నప్పుడు మధ్యలో కండువాలు జారిపోవడం, ఈ రెండు చేతులు ఖాళీ ఉండవు. ఏం చేత ఈ వేళ్ల సందుల్లో ఒకచోట ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ, మరోటి అన్ని చెలరేగి తెచ్చిన అమ్మ సరిపోతే ఇంకొంచెం ఇంకొంచెం అని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటివన్నీ వేళ్ల సందులో పెట్టుకుంటాడు. ఈ ఎడమ చేతిలో పెరుగు ముద్ద పెట్టుకున్నాడండి, ఈయన పెరుగు అన్నం ముద్ద కనుక ఈ ముద్ద కొంచెం తినడం, కొంచెం రుచి చూడటం. అది కూడా ఎలాగా ఊరించుచు చాలా అందంగా చెప్తాడు. మరో పద్యంలో ఇంకా అందంగా చెప్తాడు పోతన గారు. చలరే ఊరించుచు ఊరగాయల మెసగునొకడు. అరే ఇవాడు ఏం తెచ్చావురా, మాగాయరా, ఎప్పుడు నీ బతుకు మాగాయరా, నేను చూడ చంద్రకాయ పత్ర తెచ్చుకున్నానని వాడు ఊరించుచు ఊరగాయల మెసగునొకడు. వాడు ఊరిస్తూ ఊరగాయలు తినేవాడు ఒకడుంటట. ఒకని కంచములోని ఒడిసి చెయ్యనం రింగి చూడు లేదా నిన్నోరు చూపునొకడు. ఆ పక్కవాడి కంచంలో అంటే ఆకర్షకంగా కనబడుతుంది. ఎప్పుడైనా ఆ కాలం అయినా, అది పోతన గారి కాలం, కృష్ణ భగవానుడి కాలం, ఆ కాలం అయినా ఒకటే, ఈ కాలం అయినా ఒకటే. కాలంలో మార్పు లేదు. ఈ కాలంలో అయినా వీడు ఎంత గొప్ప హోటల్కి వెళ్ళినా వీడు ఆర్డరిస్తాడు ఏదో సాంబార్ ఇడ్లీ, అవతలవాడు పూరి కూర ఆర్డరించాడు అనుకోండి, అది చూడగానే అయ్యయ్యో మనం అది ఆర్డరించాం కాదే, నిష్కారణంగా ఇది ఆర్డరించామని ఎంతసేపు పక్క ఉంది ప్లేట్ మీద దృష్టి ఉంటుందండి. మరి మనకే ఇలా ఉంటే నాగరికులకి పాపం గోపాల బాలకులు కదా, వాళ్ళకి ఎలా ఉంటుందండి. ఒకని కంచములో నిదొడిసి చెయ్యనం రింగి చూడు లేదని నోరు చూపునొకడు. నోట్లో పడేసుకోగానే వాడు ఎల్లటే ఒరే అంటుంది. అంటే వీడు మింగేశాడు. ఎక్కడుంది అంటాడు. చూడు లేదని నోరు చూపునొకడు. కృష్ణు చూడు మనుజుకి గురించి పారుమ్రోల మేలి భక్ష్య రాసి మెసగునొకడు. రే కృష్ణుడు చూడరా అనగానే వాడు అలా చూస్తాడు. అలా చూడగానే వీడు కూర్చొని వాడు ఆకులో తీసేసుకుంటాడు. మరి ఒకడు ఒరే ఆగడు, ఎవడేమిటి మనం వనభోజనం అనుకున్నాం. ఎవరి క్యారేజీలు వాళ్ళు తెచ్చుకుని ఎవరి క్యారేజీలు వాళ్ళు తింటే వనభోజనం ఏమిట్రా. మరి ఏం చేయాలి, మొత్తం తెచ్చిన వాళ్ళందరం కలిపేసిన తర్వాత అందరం పంచుతాం. ఎందుకని వీడేం తేలేదు కనుక, తెచ్చుంటే వీడేం తేలేదు కనుక ఇలా అందరం పంచుకోవడం అనేటటువంటి నెచ్చలితనం అనొచ్చు. నెచ్చలితనం అంటాడు. మరొకడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అయిపోయింది, వాడి కోట చేసుకున్నాడు. కానీ వాడికి ఇంకా వైశ్వానరానుగ్రహం ఎక్కువ కనుక వాడికి సరిపోలేదు, ఆ పుచ్చుకున్న సాపాటు సరిపోలేదు కనుక ఎలా ఎవరికి వాళ్ళు అందరూ పిల్లలే కదండి. ఎవరి క్యారేజీలు వాడు విప్పుకున్నారు. ఎలా ఆగండి రే, ఏదో ఆట ఆడుకుంటున్నారా. ఏం ఆటరా, 4-5 అన్నం ఒకటే తినేయాలరా, ఇది ఆట. 4-5 అన్నం అంటే అందరూ సగం సగం తినేసి ఉన్నారండి. ఎక్కడ తినగలరు, అమ్మ చచ్చిపోతా అంటారు కదండి. నేను తింటాను రా 4 అన్నం అంటాడు వీడు. అంటే నువ్వు తింటావా, నువ్వు తినేసావు కదరా, ఈ క్యారేజ్ ఖాళీ అయిపోయిందిగా, తింటావా. మరి తినకపోతే మరి 4 ఒక్కొక్క గుద్దు 4 గుద్దులు గుద్దామంటే చచ్చి ఊరుకుంటావరా అంటే వాడు ముందు తినేస్తే చాలు, తర్వాత వాడు గుద్దుతారా తర్వాత సంగతి అండి. కనుక పెట్టండి అనగానే 4 పెడతారండి. పెట్టి ఇలా ఉంటారు, తిను అని ఉంటారండి. వీడికేంటి ఆనందం, అమ్మయ్య 4 సాధం ఊరికే వచ్చేసిందని ఏదో మనవాడు చెప్తూ ఉంటారు కదా. అధోవాత సఫిట్కారా ఊర్ధవాతస్తు శోధన. నాన్నగారు తేన్పులు వస్తే మెతుకులుస్తున్నాయండి, లేదా ఏమిలా ఘీంకరింపులు వస్తున్నాయండి. ఇలాంటి సమయంలో ఎవడో నన్ను వాళ్ళ ఇంటికి సాపాటుకు పిలిచారండి. ఆమంత్రణం సంప్రాప్తం తాత కిం కరవాణ్యం. నాన్నగారు వెళ్ళమంటారా వద్దంటారా. ఆయన బ్రాహ్మణార్థం అంటే 4 పచ్చళ్ళు 4 కూరలు అన్ని ఉంటాయి కదండి. పిలిచారండి, మరి వెళ్ళనా మా నాన్నగారు అడుగుడా. నాన్నగారు ఇంకా గొప్పవాడు. ఒరే పరాన్నం దుర్లభంలోకే, ఇతరుల ఇంట్లో భోజనం చేయడం అనే భాగ్యం దొరకదురా, ఎవడు పెట్టడరా మనకి. అలాంటిది వాడు ఆయన పిలిచాడు, వచ్చి కాళ్ళు కడిగి నెత్తిమీద నీళ్ళు చల్లుకుని నీకు పెడతాడు సాపాటు. అలాంటప్పుడు వద్దంటావా, తినరా, తింటే ప్రాణం పోయేలా ఉందండి. నాన్నగారు పోతే పోయేది ప్రాణాలు ఎందుకురా. ఎందుకు చేస్తా అంటే పరాన్నం దుర్లభంలోకే ప్రాణా జన్మని ప్రతి జన్మలోనూ వచ్చే ప్రాణాలే పోతే పోయి అన్నం మాత్రం వదులుకోపోయి అన్నట్టు తండ్రి. అలా ఉంది వీడి పరిస్థితి. గబగబా 2 ఆగించేశాడండి. 3వ వాడి దగ్గరికి వచ్చేటప్పటికి వీడు మానవుడే కదండి కనుక వీడికి నిండిపోయిందండి. ఇంకా ఇదివరకంటే స్పీడ్, ఇప్పుడు స్పీడ్ లేవు. కూర్కొని పుడుచునొకడు ఏ ఊరావుర చలదు లేనది ఎలమి బన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచునొకడు. అప్పుడు ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చారు. అంటున్నారు. ఏం చేయాలి వీడు? కానీ కుక్కుని వీడు అవస్థ పడుతున్నాడు. నవ్వునొకడు, సకుల నవ్వించునొక్కడు, ముచ్చటాడునొకడు, మురియునొకడు. ఒకడు మంచి చక్కగా జోక్స్ కట్ చేస్తూ ఉంటాడండి, అందరూ పగపగ నవ్వుతూ ఉంటారండి. ఒకడు అలా వాడు మాట్లాడలేడు, కానీ ఎవడైనా మాట్లాడితే అందుకు దానికి కూడా అదృష్టం ఉండాలిగా. ఎవరైనా ఓ జోక్ వేస్తే నవ్వడానికి కూడా వీడు సీరియస్ గా అలా ముఖం పెట్టుకుని కూర్చుంటే ఆనందం ఉండదు కదండి. కనుక అలా నవ్వేవాడు ఒకడు ఉంటాడు, నవ్వించేవాడు ఒకడు ఉంటాడు. ఈయన భగవానుడు ఎక్కడా భంగం కలగకుండా ఈ నడుముకి వస్త్రానికి పైన ఇంకో వస్త్రం కడతాడు. ఓ బెత్త ఉంది, వాటిని ఓ చంకని ఇరికించుకున్నాడు. ఇప్పుడు ఆరగిస్తు. దేవతలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి భగవంతుడైన అంతకు ముందే చూశారండి. అఘాసురుడు వాడిని చంపి వాడికి మోక్షం ఇచ్చాడు ఆయన. అఘాసుర మోక్షణం బ్రహ్మదేవుడే, అందరెందుకు బ్రహ్మదేవుడే. ఆయనకే ఆశ్చర్యం అనిపించింది. అఘాసురుడికి మోక్షం ఇచ్చాడు కనుక ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడే. నారాయణుడా? ఏ నారాయణుడు? ఆ గోపాలకులతో వాళ్ళు ఎంగిళ్ళు ఈయన తినేస్తున్నాడు, ఈయన ఎంగిలి వాడు తినేస్తున్నారు. భగవంతుడు అయితే ఎక్కడైనా ఎంగిలి తింటాడా? కనుక ఈయన దేవుడా? ఆహా, మామూలు గోపాలు కూడా అయ్యి ఉంటాడేమో అని అనుమానం వచ్చింది బ్రహ్మదేవుడు అంతటి వాడికి అంటారు కదండి. అలా భగవంతుడు గోపాలకులతోటి ఇది మనకు ఒక కథలా కనబడిందా? ఉపనిషత్తు చెప్పిన విషయాన్ని శ్రీసుఖ మహర్షి పరీక్ష నరేంద్రుడికి ఈ ఒక ఇతివృత్తంలో చూపించేశాడు ఆయన. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా వివస్థితేతి. పరమాత్మతోటి ముక్తిని పొందిన ముక్త పురుషుడు భోగములను అనుభవించుతూ ఉండును. పరమాత్మ ఉంటాడు, జీవుడు ఉంటారు, వీళ్ళు భోగములను అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణాన్ని అనుభవిస్తూ ఉంటారు. దానిని ఈ లోకంలోకి దింపి గోపాల బాలకులకు అందరికీ అనుభూతం చేశాడు పరమాత్మ. ఇదే కృష్ణావతారంలో ఉండే గొప్పతనం. వైకుంఠానికి మా ఇంటికి రండి, మీకేదో సారి పెడతాను, మీకేదో పెడతాను అనడం కాదు. ఆయన ఈ లోకంలోకి దిగి వీళ్ళందరికీ ఆ భోగాన్ని పంచినటువంటి ఉదారమైన వాడు. గోప గోపిక ముక్తి గోవా ప్రభవతి. లేదా చూడండి, ఏమైనా ఎప్పుడు చూసినా కృష్ణ కృష్ణ అంటావు. మీరేమో అసలు శివభక్తులు కదా, మీ కుటుంబం వాళ్ళందరూ. మరి ఆ శివుని కొలవడం మానేసావు, ఎంతసేపు కృష్ణ కృష్ణ అంటావు. అవును, నిజమేనండి. కృష్ణుడు తప్ప మరొకటి నాకు ఇష్టం ఉండదు. రామచంద్రుడు రూపంలో వచ్చాట కృష్ణ భగవానుడు. నాయన కృష్ణ విహాయ కోదండ శరవు, కొంచెం కాసేపు ఆ ధనుస్సు బాణం పక్కన పెట్టేసి, ఆ కిరీటం పక్కన పెట్టేసి, ఓ నెమలి పింఛం పెట్టుకుని ఓ వేణువు పట్టుకో, అప్పుడు చూస్తాను నీకేసి నేను అన్నాడు. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి. ఏమిటండి కృష్ణ భగవానుడు గొప్పతనం? మిగతా అవతారములు గొప్ప గొప్ప అవతారం లేవా అంటే ఉన్నాయండి. కానీ అవన్నీ కూడా సరసిజ అవతారా సంధ్వన్యే సరసిజ నయనస్య సర్వతో భద్రా కృష్ణాదన్యద్ర గోవా ప్రభవతి. గోప గోపిక ముక్తి. అవతారములన్నీ గొప్పవే, అన్ని మేలు చేయడానికి వచ్చినవే. కానీ మా కృష్ణ భగవానుడి కంటే గొప్పవాడు వేరొకడు లేడండి అను. ఏమిటయా మీ కృష్ణ భగవానుడి గొప్పతనం? గోవులకు, గోపికలకు, గోపాలకులకు ముక్తినిచ్చి, ముక్తంటే ఆయన అనుభవాన్ని ఇచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం అండి. ఇంతకంటే గొప్ప అవతారం మరొకటి ఏదైనా ఉందా? గోపాలకులకందరికీ వర్షాపహార ఘట్టంలో తానే గోపబాలకులు అయిపోయాడంటే ఆ తల్లులందరికీ భగవద్ అనుభవాన్ని కలిగించాడా లేదా? తానే దూడలయ్యాడంటే ఆవులన్నిటికీ భగవద్ అనుభవాన్ని కలిగించాడా లేదా? గోపాలకులందరినీ యమునలో ముంచి తన గోలోకానికి తీసుకెళ్లి చూపించాడంటే భగవద్ అనుభవాన్ని కలిగించాడా లేదా? కనుక గోప గోపిక ముక్తి గోవా గోవా ప్రభవతి. కృష్ణుడి కంటే ఇంకెవరున్నారు చెప్పండి అంటాడు ఆయన. అలా భగవానుడు అందరికీ అనుభవింపజేసిన ఆనందం, ఈ ఆనందం మాకు కలగాలి అని గోపికలు కృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు. ఏమిటి అనుభవం అంటే? ఈ ఆభరణములండి గోపికలు ఏమైనా ఈ ఆభరణములు కావాలా? కూడారై వెల్లుం శ్రీ గోవింద. గిట్ట కూడము అనే వాళ్ళను జయించే గోవిందుడా. కూడం అనేవాళ్ళు ఎవడు ఉన్నాడంట, ఒకడు బృందావనంలోనే ఉన్నాడు. వాడెవడు? కాళీయుడు. వాడు అహంకారంతో నేనున్న చోటు ఎవడు రావడానికి వీల్లేదు అని ఉన్నవాడు. సాధారణంగా ఇప్పుడంటే మనకి ఈ రిజర్వేషన్లు ఇవి వచ్చేసాయి, ఫస్ట్ ఏసీలు సెకండ్ ఏసీలు.
పూర్వం అలా కాదు. ఈ ప్యాసింజర్లో వాటిలో వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ ఏసీలు సెకండ్ ఏసీలు ఉండేవి కాదు. ఆ ప్యాసింజర్లో వెళ్ళినప్పుడు జాగా కావాలంటే ఆ పక్కవాడని అమ్మ అమ్మ కొంచెం జాగా తల్లి, నేను ఎక్కడో భీమడో దాకా వెళ్ళాలి అని అడిగి ఆ జాగా అడిగి అక్కడ కూర్చున్న తర్వాత కూర్చుంటారా సెటిల్ అవుతారంట. కూర్చోరా అని ఆ పక్కన కూడా కూర్చోబెట్టుకుంటారు. సెటిల్ అవుతారా. ఇంకోళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, రావడానికి అబ్బాయి జాగా లేదండి, ఇక్కడ జాగా లేదండి అంటారు కదండి. ఇదే స్వభావం అండి. వాడేదో గరుత్మంతుడికి భయపడిపోయి కాళీయుడు తల దాచుకుందామని వచ్చే చెరువులో తల దాచుకున్నప్పుడు సరిగా ఉండొచ్చు కదా. అలాంటి వాడు ఇంకెవరి పరిసర ప్రాంతాలకి రావడానికి వీల్లేదని ఆ విషాగ్నితోటి వృక్షాలన్నీ మాడిపోయి పైనుంచి వచ్చే వెళ్ళే పక్షులన్నీ ఆ గాలి సోకి మరణించి పడిపోతున్నాయి. నీళ్ళన్నీ విషకలుషితం అయిపోయాయి. శ్రీకృష్ణ భగవానుడితో పాటుగా వచ్చిన పిల్లలు కొందరు ఉంటారు. ఎప్పుడు పెద్దవాళ్ళు వెనకాతలు మనం ఉండాలి. కృష్ణ భగవానుడు వెనకాతలు ఉండాలి. ఆహా, కృష్ణ భగవాను దాటి ముందు వెళ్ళిపోయి ఆ నీళ్లు దాగి కొందరు మరణించి పడిపోయారు పిల్లలు. శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. వచ్చి వాళ్ళని చూచి ప్రేమండి స్వకరాదపచ్యుతాన్ చాలా అందంగా చెప్తాడు. తర్వాత కూడా ఒక వృత్తాంతంలో అఘాసుర వృత్తాంతంలో ముందు వెళ్ళిపోయారు వాళ్ళు. కొండజిలో అనుకుని కొండజిలో నోట్లోకి వెళ్ళిపోయారు. అదే కొండ బిలం అనుకుని వెళ్ళిపోయారు. స్వకరాదపచ్యుతాన్ మన చేయి జారిపోయారు. చెప్తే వినేలా లేరు, లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఏం చేస్తాం, మనం ఉన్నాం కదా, కాపాడుకున్నాడా లేదా. అలా వీళ్ళు మరణిస్తే తన ఈక్షయ తన కటాక్షంతో తోటి మరణించిన వాడని బ్రతికించాడు. మేమందరం ఇంత ఆనందంగా ఉండే చోట ఇలాంటి వాడు ఉండడం తగదు అని. సాధారణంగా గొప్ప వాళ్ళకి ఒక రకమైన ఈగో ఉంటుంది. ఇటువంటి ఈయన చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. ఈయన పేరు ఏదో కృష్ణారావు ఏదో పేరుంది. ఆయన దగ్గర పనిచేసేవాడు కూడా కృష్ణారావు అనే పేరుతో సర్వెంట్ ఉన్నాడు. ప్రతి వాళ్ళు ఆ ఆఫీసర్ గారిని వాళ్ళందరూ ఈ వంటని పిలుస్తూ ఉంటారండి. ఒరే కృష్ణారావు వెళ్ళరా అని. ఒరే కృష్ణారావు అనగానే ఆ పాప ఆ క్యాబిన్ లో కూర్చున్న వాడికి ఒకసారి పడిచాను అంటుంది. ఇప్పుడు ఒరే కృష్ణారావు అంటున్నారే అంటుంది. ఇంకా అక్కడి నుంచి వాడు చూడగానే కారాలు మిరియాలు. అందుకని వాడేదో పాపం వాడు అప్లికేషన్ పెట్టుకుని ఉద్యోగానికి వచ్చాడండి. కానీ వాడు చూడగానే కారాలు మిరియాలు ఉంటుందా. ఈ ఈగోలకి ఆకారంలో కూడా తక్కువేం లేదు. మన కృష్ణుడికి ఈగో ఏమిటండి, కృష్ణ భగవానుడికి ఈగో. నేను కృష్ణుణ్ణి. శ్రీసుఖ మహర్షి భాగవతంలో 10వ స్కంధంలో ఈ వృత్తాంతాన్ని చెప్తూ చాలా అందంగా చెప్తాడండి. విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభు. 3 కృష్ణుడు. కృష్ణ యమునా నదికి కృష్ణ నల్లగా ఉండే నది అని పేరండి. ఎందుకని మన వాడేం తక్కువడేంటి. సాధారణంగా నల్లదనం అంటే ఎవడైనా నల్లగా ఉంటే నల్లగా ఉంటారు. ఒంటికి అంటది. మనవాడి నల్లదనం అలాంటిది కదండి. ఈయన యమునా నది ఒడ్డున తిరుగుతూ ఉంటే ఈయన భావన చేసి 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 యమునా నది కూడా నల్లబడిపోయింది. కనుక కృష్ణ యమునా నది కృష్ణ పేరు. కృష్ణ కృష్ణ భగవానుడు కృష్ణుడు అని పేరు. ఇది కృష్ణాహి నల్లపం. కృష్ణాహి అంటే నల్లపం అంటే అరవంలో నల్ల కాదు. అరవంలో నల్ల అంటే మంచి కాదు, తెలుగులో నల్లపం అంటే ఇది. కనుక కృష్ణాహి నా విభు. ఈ కాళీని చేత కనుక ఈ పని చేస్తుంది అసలు. కృష్ణ కృష్ణాహినా విభు కూడారై వెల్లం శ్రీ గోవింద. నీతోటి కలవం అనేవాళ్ళని జయించేటటువంటి వాడివి నువ్వు పరమాత్మ అంటారు కదండి. ఇది జీవుడు పరమాత్మని పొందాలి. లక్ష్మణుడి గోరేటి పరమాత్మను పొందాలనుకుంటే మొట్టమొదటి ఎవరిని ఆశ్రయించాలి. ఆచార్యస్తు తే గతిం భక్త ఆచార్యవాన్ పురుషో వేద.
ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యులు అంటే భగవద్ రామానుజులే. మిగతా వారందరూ వారి యొక్క పాదారవింద స్థానీయులైనటువంటి వారే కదా, సంబంధాన్ని కలిగించేవారు కదా. కూడారై వెల్లుం సీర్, జయించమనేటటువంటి వాడని జయించే గుణములను కలిగిన వారు. ఎక్కడ కనబడుతుంది మనకి? యజ్ఞమూర్తి అనే వారితోటి వాదించి అతన్ని జయించినటువంటి భగవద్ రామానుజులు శ్రీరంగంలో 18 రోజులు వాదించి జయించిన కూడారై, మీతోడు కూడా అనేటటువంటి వాడిని జయించి వారిని తమ శిష్యులుగా స్వీకరించి అమనామధేయాన్నే వారికి ఉంచి అరుళాళ పెరుమాడెంబెరుమానార్. అరుళాళ పెరుమాడు అంటే వరదరాజస్వామి. ఆయనే యుక్తిని తోపించాడు కనుక ఆయన తిరునామాన్ని ఉంచి, ఎంబెరుమానార్ తమ నామాన్ని ఉంచి ఒక జయించినటువంటి మహానుభావులు కదండి. కూడం అనేటటువంటి వాడిని జయించువారు. మేల్కోట ప్రాంతానికి వెళ్ళారు భగవద్ రామానుజులు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఈ రామానుజులు వారు వాళ్ళందరూ వారి రాజుగారిని రామానుజులు వారు ఏదో ఆయన కుమార్తెకి బ్రహ్మరాక్షసు సోకితే భగవద్ రామానుజుల శ్రీపాద తీర్థంతో తొలగిపోయింది, ఆ దోషం పోయింది. దాంతో ఆయన పాదాక్రాంతుడై విష్ణువర్ధనుడు అనే పేరుతో వారికి శిష్యుడైపోయాడు. కానీ వారికి పూర్వకాలంలో ఉండే గురువులందరూ కూడా జైనులు మొదలైన వారందరూ వచ్చి, మీరు మా శిష్యుని ఏదో మాయ చేసి తీసుకెళ్ళిపోతున్నారు కనుక మీరు మాతో వాదించి గెలవకుండా వీల్లేదు అని ఒక వాదన జరిగింది. ఎక్కడ? తొండనూరు దగ్గర ఒక వాదన జరిగింది. నృసింహస్వామి సన్నిధానం ఉంటుంది అక్కడ. వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. భగవద్ రామానుజులు ఒకరే వాదన చేయాలంటే తెర కట్టించమన్నారు. తెర లోపల భగవద్ రామానుజులు, తెర బయట వారందరూ ప్రశ్నలు, అనేక మంది ప్రశ్నలను సంధిస్తే ఏకకాలంలో అందరికీ సమాధానం అన్ని గొంతులతో వినబడింది. ఏమిటి, ఒకే కదా వ్యక్తి కదా ఉన్నారు, మరి ఇన్ని గొంతులు వినబడుతున్నాయి ఎలా అని ఎవరో కొంచెం తెర చూస్తే ఆదిశేషుడు ఉన్నాడు. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందల్నై పాడి పరెహుండు, ఇంకా ఇలాంటి అనేకమైన వృత్తాంతాలు మనకు కనబడు. ఉందల్నై పాడి పరెహుండు, నిన్ను కీర్తించి మాకు ఇంకా పరై అనేటటువంటిది ఏమిటో తర్వాత సాయిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా చెప్పాల్సిన సమయంలో చెప్తేనే ఫలిస్తుంది. అలా కాకుండా ఉంటే అది వికటించే ప్రమాదం ఉంటుంది కనుక ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఆ పరై అనగా అర్థమేమి, తప్పెడ కాదు, తప్పెడ అనగా అర్థమేమో దానిని తర్వాత 29వ పాసురంలో మనకి వివరించి సాయిస్తుంది. యాం పెరు సమ్మానం, మాకు కలిగేటటువంటి సన్మానం. ఏమిటి సన్మానం? ఆచార్యుల చేత ఆదరింపబడుట మన జీవితానికి లక్ష్యం ఏమిటి? ఏంట్రా బాబు ఇలాంటి వాడు మావాడు అని ఆచార్యులు అనుకోకుండా చక్కటి సత్ప్రవర్తనం కలిగి ఉండి ఆచార్యుల ఆదరానికి పాత్రమవడం. తెలివితేటలు అనేది తర్వాత. తెలివితేటలు ఉన్నా ధరిస్తారు, తెలివితేటలు లేకపోయినా ధరిస్తారు. తెలివితేటలు ఉన్నవాడు విషయాన్ని అవగతం చేసుకుని ఆచరించి ధరిస్తాడు. తెలివితేటలు లేకపోతే అయ్యో వీడు ఎలా ధరిస్తాడని వీరి కటాక్షంతో వారిని ధరింపజేస్తారు కనుక రెండు ఉంటాయి. మూకాంధానపి మోక్షయితారం అన్నారుగా. మూగివాడు చెవిటివాడు ఒక ఆయన ఎలా ధరిస్తాడు? ఆయన రామానుజుల వారి కాలం కనుక రామానుజుల వారు ఆయన ఒక్క ఆయన్ని చేయించుకుని గదిలోకి తీసుకెళ్ళిపోతే ఆ పక్కన కురతాడు మొదలయ్యాండ మహావిద్వాంసులందరూ ఎప్పుడు పక్కన ఉంటారు. ఇవాళ మా అన్న ఎవరిని కాకుండా ఆయన తీసుకెళ్లి తెలిపేసేసుకున్నారంటే ఏమిటి రహస్యం? మనకి చెప్పండి ఏదో ఆయనకి చెప్పేస్తారా అని వీళ్ళకి అనిపించి ఆ కిటికీ లోపల నుంచి చూస్తున్నారు. చూస్తే ఏం చేశారు? వాడికి ఏం చెప్పి మంత్రం ఏమైనా చెప్తే వినపడుతుందా? ఏమన్నా వినపడదు కదా. కనుక వాడిని చేసి చూచి తమ సాక్షి కప్పుకున్న సాక్షి తీసి నడువు కట్టుకుని వాడి సరస్సుని పాదాల మీద పెట్టుకుని ఇలా అన్నారు, వెళ్ళు మీకు మోక్షం వస్తుంది పో అని. ఈ కూరద్దాడు అనే కిటికీలోంచి చూచి అనవసరంగా వ్యాకరణం చదువుని, అనవసరంగా తర్కం చదువుని, ఈ శాస్త్రాలన్నీ జరిగితే నెలలో ఉపవాసం చేస్తే మంత్రార్థం చెప్తానని ఇన్ని వార్తలు పెట్టారు నన్ను మా గురువు గారు. నేను కూడా మూగివాడిని చెవిటివాడిని అయితే అంత తేలిగ్గా మోక్షం వచ్చేసిన అనుకున్నారట. కనుక ఆచార్యుల కటాక్షం ఉంటే సదాచార్యేన సందృష్టా ప్రాప్నువంతి పరాం గతి అంటారు కదండి. అది కావాలి. యా అంబెరు సమ్మానం నాడు పొహడుం బరిసినాల్ నన్రాగా. ఏం కావాలి? అయ్యా మేం భగవంతుని వాళ్ళం కావాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? చూడహమే పంచ సంస్కారములు. భగవంతుని వాళ్ళం మనం అవడం అంటే ఏమిటండి? పంచ సంస్కారములు.
సంస్కారము అనే మాటకు అర్థం ఏమిటి? కార్యాంతర యోగ్యతాకరణం. సంస్కారో హి రామ అంటారు భగవద్ రామానులు. ఇంతకంటే గొప్ప స్థితిని పొందడానికి తగినటువంటి యోగ్యతను కలిగించేటటువంటి కార్యక్రమానికి సంస్కారం అని పేరు. ఆచార్యుల చేత ఆ పంచ సంస్కారాన్ని పొందాలంటే మొట్టమొదటి చేయాల్సింది సంకల్పం చెప్పి మంత్రపూతమైనటువంటి కంకణాన్ని చేతికి కట్టాలి కదా, దానినే అడుగుతున్నారు వీళ్ళు. ఆ రీతిగానే ఇది చేతికి కట్టేటటువంటిది. తర్వాత భుజానికి కట్టేటటువంటి తోళ్ళై. తోళ్ళు అంటే భుజం, వళై అంటే దానికి ఏదో కంకణం, మరి ఏదో ఒక ఆభరణం. అలా భుజములకు ఏది ఆభరణము? యమధర్మరాజు గారు ఆయన భటులకు చెప్తాడు, ఎవరైనా ఆయన వైష్ణవుల జోలికి వెళ్ళకండ్రా. వైష్ణవులు అంటే మాకు ఎలా తెలుస్తుందండి? ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రా, ఏవా లలాట ఫలతే లసదూర్ధ్వపుండ్రా, ఏ కంఠలగ్న తులసి నడినాక్షమాలా. ఎవళ్ళ మెడలో తులసిమాల తామర పూసల మాల ఉంటుందో, ఎవరి ఉంటుందో, ఎవరి బాహువులైన చక్రములు చిహ్నితములై ఉంటాయో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భీష్ముడు నకులుడికి విష్ణు పురాణంలో యమధర్మరాజు గారు ఆయన భటులకు చెప్పిన వైవస్వత గీతలని చెబుతున్నటువంటి మాట అండి. నిజమే. కానీ ఇప్పుడు మొహం మీద బొట్టు అంటే కనబడుతుందండి. ఏమో రాత్రిపూట అయితే ఆ బొట్టు జరిగిపోతుంది. మన వాళ్ళు చెరిపేసుకుంటారో జరిగిపోతుందో తెలియదు, కానీ బొట్టు పెట్టుకున్నా అంటే జరిగిపోయిందండి ఒకటే మాట అంటారు కదండి. కనుక బొట్టు ఉంటుందో లేదో చెప్పలేదు. తర్వాత మెడలో ఎల్లవేళలా దండలు ఉంటాయా? చిలకపైకి యజ్ఞోపేతాలే తగిలించేసే బుద్ధిమంతులు ఈ దండలు పిలుస్తారా? ఏదో కానీ తగిలించేస్తారు, తెలియదు. శంఖ చక్రాలు ఏమైనా బయట కనబడతాయా? కొత్తల్లో అయితే ఆయన వాడు చూపించుకుంటూ ఉంటారు శిష్యులు, వరే నాకు చూడరా ఎలా దర్శనం ఇస్తున్నారు అని. ఒకడయ్యో నాకు అలా అవ్వలేదురా అని బాధపడక్కర్లేదు. ఇది స్పర్శ మాత్రమే తప్ప మచ్చగట్టిగా కనబడితేనే వాడు భక్తులు అని అర్థం కాదు కదా. మరి అవి కనబడతాయండి పైకి, కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత కనబడతాయా సమాశ్రయణాలు? ఎందుకు కనబడవు? కనబడతాయా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడల్లా ఒకసారి అర్థంతో ఇలా అంటున్నాడండి, వాడికి అన్ని కనబడతాయా లేదా? ఆ మాత్రం శక్తి వాళ్ళు ఉండదండి ఎవరు. కనుక వాళ్ళకి చూస్తే శంఖ చక్ర చిహ్నాలు ఉన్నాయా లేవా తెలిసిపోతుందండి. వాళ్ళు వైష్ణవులు అని కదా. కనుక మాకు కూడా మేము ఏమిటి పంచ సంస్కారములు అంటే భగవంతుని వాళ్ళము మనం అవుట. మనం ఇంత మునుపు కాదా? ఎప్పుడు ఆయన వాళ్ళమేగా. ఆయన వాళ్ళమే అయినా ఆయన వాళ్ళం అనేది అథారిటేటివ్ గా పొందినటువంటి చిహ్నం ఇది. అలా కాకపోతే ప్రేమ ఉంటే చాలదా అంటే లక్షలు ఉన్నాయండి, సహజీవనాలు ఉన్నాయి, వివాహాలు ఉంటాయి. వివాహానికి సహజీవనానికి ఎంత తేడా ఉంది. అలాగే భగవంతుని భక్తి ఉండటం వేరు. ఆయనకు తప్ప ఇతరులకు చందము అనేటటువంటి రీతిగా అనన్యార్హత్వము సూచించేటటువంటి ఆయన వాళ్ళం అవడం. ఇది జీవాత్మ వధూ వివాహము. జీవాత్మ అనే వధువును ఆచార్యుడనే తండ్రి మంత్రం అనే తల్లి ద్వారా జన్మనిచ్చి భగవానుడే వరునికి ఇచ్చి వివాహం చేయుట. అదేంటా ఇందులో ఉండే తత్వం. కనుక ఆ తత్వానికి ముందు కావలసింది కంకణ ధారణం. అడిగారు భుజములకు ఆభరణం శంఖ చక్రములు ఉంటే సరిపోతుందా? చెవులకు ఆభరణం. ఎప్పుడు చెవులకు ఆభరణం? చెవులు బాగున్నాయంటే అర్థం ఏమిటి? బాగా అందంగా ఉన్నాయని కాదు, బాగా వినబడుతున్నాయని. వినబడితే చెవులకు గొప్పతనం అండి. వినాల్సిన విషయాన్ని వింటే చెవులకు గొప్పతనం అండి. నేను చెప్పే మాట కాదు, ఇది పురాణం చెప్పిన మాట అండి. శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఏమని చెప్తుంది? అలా ఎవరైనా భగవంతుని కథలను వినని వాళ్ళు ఉంటే అవన్నీ కూడా కన్నులు. నాకు కళ్ళు చూడండి, సుర్మా పెట్టుకున్నానంటే నెమలి కన్నులు ఎంతో ఈ కన్నులు అంతే. భగవంతుడు చూడకపోతే ఆ కన్నులు అంతే. కొండల వెలములు కువలేశ. కొండల్లో రంధ్రాలు ఉంటాయి, పాములు దూరుతూ ఉంటాయి. మన చెవులకి కన్నారు. ఎప్పుడు చూసినా మంచి మాట వినమ్మా, తీరిక లేదని. అదే చెడ్డ మాట చూడండి, ఏంటి సరిగా వినపడలేదు ఇందాక. పాములు దూరేటువంటి చెవులండి, అసత్కర్ణములు అనమాట కదా. కనుక అలాంటి చెవులు కన్నెల్ల కన్నే. కన్ను కన్నా భగవంతుని చూడకపోతే, చెవియా భగవంతుని గురించి వినకపోతే, కనుక వీటికి సార్థకం ఎప్పుడండి? ఆ చెవులు ఊరికే ఉంటే అందం ఏమిటి? దానికి అందంగా దుద్దులు పెట్టుకోవాలండి. ఆ దుద్దులు పెట్టుకోవాలంటే దాని కూడా ఏదో లెక్క ఉంది. ఎన్ని దుద్దులు ఉండాలండి? 8 దుద్దులు ఉండాలండి.
ఏడు 8 దుద్దులు 7 దుద్దులు ఉంటాయండి చుట్టూ. ఆ మధ్యలో అంటే 7 రవ్వలు ఉంటాయి అనుకోండి. రవ్వలు అనుకుందాం పోనీ, 7 రవ్వలు అనుకుందాం అండి. మధ్యలో రవ్వ ఉంటుందండి. 8 రవ్వలండి. 8 రవ్వల దుద్దులు అంటే అష్టాక్షరి మంత్రం. ఆచార్యులు జైలో భగవంతుని యొక్క అష్టాక్షరి మంత్రోపదేశం చేస్తారండి. చిత్రం ఏంటో తెలిసిన 7 రవ్వలు చుట్టూ ఉంటాయి. ఆ మధ్యలో 8వ పూస ఉంటుంది రవ్వ. ఇది ప్రతి రవ్వకి తగులుతూ ఉంటుందండి. మధ్యలో ఉన్నది ఓంకారం ప్రధానమైనటువంటిదండి. ఈ అర్థమే ఈ 7 అక్షరాలలోంచి మనకి వినిపిస్తూ ఉంటుంది. మంత్రశేషం వివరించగలదు గనక ఇవి ఉండాలి. ఇవి ఉంటే భగవంతుని యొక్క అష్టాక్షరి మంత్రాన్ని వింటే అన్నునాన్ పెరందపిన్ మరందిలేనని మంత్రోపదేశానికి ముందు పుట్టినా పుట్టనట్టే, తర్వాత నుంచే పుట్టినట్టు లెక్క కదండి. కనుక దీనిని ప్రసాదించాలి. సంతోషం. ఇది సరిపోదు. వాళ్ళ ద్వైమంత్రాన్ని ఆచార్యులు ఉపదేశిస్తారు. ఆ కర్ణ పుష్పములు చెవులకి ఏమైనా పెట్టుకోకపోతే నష్టం ఉంటే సరిపోతుంది. కొంచెం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఆ పక్కన కూడా ఇంకా పెట్టుకుంటారు. ఇంకా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, ఈ రెండింటికి ఏదో మళ్ళీ గొలుసులు పెడుతూ ఉంటారు కదండి. చెవిప్పువే చెవుల పుష్పాలు అంటే ఏంటి? భోగ సూచకం. అవసరం అయితే దుంతో సరిపోతుందండి. కానీ పతివ్రత సూచకం ఈ వలయాది విభూషణం అంటారు కదా, సరిపోతుంది. ఈ కర్ణ పుష్పం ఎందుకోసం అంటే ఆనందం కోసం అని కొంచెం సొమ్ము కలిగిన వాళ్ళు పెట్టుకుంటారండి. అలాగే ద్వైమంత్రం. ద్వైమంత్రం ఏమిటి? ఆనందాన్ని కలిగించేది. ద్వయమర్థానుసంధానేన సహ సదైవం భక్త యావత్ శరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ. రంగనాథుడు రామానుజుల వారికి చెప్పిన మాట. ద్వయమంత్రాన్ని అర్థానుసంధానంతో సహా అనుసంధానం చేస్తూ ఇక్కడే శ్రీరంగంలోనే సుఖంగా ఉండండి అన్నారు కదండి. కనుక ద్వయమంత్రం భోగ సూచకం. ఎందుచేత మనవాళ్ళ మామూలు ఎప్పుడు చూసినా వాటి పెదవులు కదులుతూ ఉండేవి. ఉపాంశుగా మంత్రం చదువుకుంటూ ఉండేవారు. ఏమిటది? మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం. అంటే ఎప్పుడు ద్వైమంత్రాన్ని చదువుకుంటూ ఉండడం వలన వారి పెదవులు కదులుతూ ఉండేవి. అప్పుడప్పుడు అర్థానుభవం వలన కలిగినటువంటి ఆనందంతో తదర్థ నిధ్యాన సన్నద్ధ పులకోద్గమం ఒళ్ళంతా గగుర్పడిస్తూ ఉండేది. ఆ అర్థాన్ని అనుభవించడం వలన కలిగిన ఆనందం కలగాలి. కనుక అలా ఆనందాన్ని ఇచ్చేది ద్వైమంత్రం. కనుక సెవిప్పువే 2 మంత్రాలు అయిపోయాయండి. సరిపోతుందా? 3వ మంత్రం ఉపదేశం చేయాలి. 3వది ఏమిటి? చర్మశ్లోకం. చర్మశ్లోకం ఏం చెప్తుంది? సర్వసర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నాయన నన్నే నమ్ముకుని అన్నిటినీ విడిచిపెడితే నేనే నిన్ను కాపాడుతానని కదా సారాంశం. కనుక ఇతరమైన వాటిని విడిచిపెట్టుట గమన సాధనమైనది పాదం. పాదములతోటే కదా నడిచి ఎక్కడికైనా పెడతాం. దానిని బంధించేది అంటే ఇతరమైనటువంటి ఉపాయములను ఆచరించకుండా భగవంతుడే ఉపాయము అని పట్టుడను తెలిపే చరమ శ్లోకం అనేటువంటి మంత్రోపదేశం. దానిని అనుగ్రహించవలసింది. మంత్రార్థ జ్ఞానం వలన పరమాత్మ యందు ప్రీతి కలిగినటువంటి కేవలం మంత్రం చెప్పేసి వెళ్ళినట్టే మీరు వైష్ణవులు అయిపోయారు అనకండి గురువు గారు. మంత్రార్థం కూడా చెప్పాల్సివండి మాకు. నిష్ట కలగద్దా మాకు? ఆ నిష్ట కలిగితే ఎలా ఉంటుంది? ఆడయుడు ఆడ అంటే వస్త్రం. వస్త్రం అంటే వస్త్ర ముఖ్యస్థ అలంకార. మనకి ఏ అలంకారములున్నా లేకపోయినా నష్టం లేదు, కానీ వస్త్రం మాత్రం ఉండి తీరాలి. ఆ రీతిగానే శేషత్వ జ్ఞానము. ఈ ఆత్మకు శేషత్వ జ్ఞానం అనేదే వస్త్ర సదృశమైన అతి ముఖ్యమైనది. మా రామయ్య గారు అంటూ ఉండేవారు, శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపం అన్నయ్య. ఉక్కు స్వరూపం అంటే ఆత్మ ఉక్కు స్వరూపం, ఆత్మకి స్వరూపం ఉక్కు స్వరూపం లాంటిది అని అన్నారయ్య చమత్కారంగా అంటూ ఉండేవారు. అలా శేషత్వమే ప్రధానమైనటువంటి. అది లేకపోతే కాలికిడందాల్ భూషణంగళెల్లాం పూనలా. ఆడి ఉంటే మిగతా ఎన్ని నెక్లెస్లు వేసుకున్నా ఆనందంగానే ఉంటుంది. అయ్యయ్యో నెక్లెస్కి జాగా లేదని తాడి తీసుకొని కొయ్యి తగిలించకూడదు. తగిలిస్తే ఇవన్నీ అవర్జకరం అవుతాయి కదా. కనుక ఆ రీతిగా భగవంతునికి శేషత్వ జ్ఞానం లేకపోతే మనం ఎన్ని చదువుకున్నా ఎంత గొప్ప జ్ఞానం కలిగినా నిష్ఫలం, నిష్ప్రయోజనం. శేషత్వం అంటే భగవంతుని కొరకు వినియోగపడుట. యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం కదండి. అలా వినియోగపడాలనే బుద్ధి కలగాలి మనకి. మంత్రజ్ఞానం కలగడం వలన దానిని కూడా అనుగ్రహించవలసింది. సంతోషం. ఇంకేం కావాలి మీకు? పాల్ సోరు మూడనే పెయిదు ముడంగ ఇవ్వడివార కూడిరుందు కుళిరుందు. పాల్ సోరు మూడనైపోయేది పరమాన్నం అండి. ఏమిటి పరమాన్నం అంటే? భగవద్ అనుభవమును
ప్రసాదించవలసినది. ఈ భగవద్ అనుభవం ఎలా ఉంటుంది? భగవంతుణ్ణి దహర విద్యాదులు అని చెప్తాయి కదా, ఉపాసించినప్పుడు ఎలా ఉపాసించాలి? వట్టి భగవంతున్నా కాదు, ఆయన కళ్యాణ గుణములతో దివ్యమంగళ విగ్రహంతో కూడిన ఆయన అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి మధుసూదన యతీశ్వరుడు. ఆయన ఆనందం అందాకినే ఒక అద్భుతమైన కృష్ణ భగవాను గురించినటువంటి స్తోత్రం. అందులో ఒక అందమైన మాట చెప్తాడు. ఏమండి, నేను అద్వైత సిద్ధాంతానికి చెందిన వాడిని. అద్వైత వీధి పచికైరుపాస్య స్వరాజ్య సింహాసన లబ్ధ దీక్షా శఠేన కేనాపి వయం హఠేన దాసీకృతాః గోపవధూ విటేన. మేము అద్వైత సిద్ధాంతానికి చెందిన వాళ్ళం. అందులో నేను చాలా గొప్ప. మా వాళ్ళందరూ కుర్చీ వేసి కూర్చోబెట్టి నువ్వేనయ్యా సార్వభౌముడి మా సంప్రదాయానికి అన్నారు. నిజమే. మా సిద్ధాంతంలో మేమెప్పుడు అలా నిర్విశేష చిన్మాత్రం బ్రహ్మైవ పరమార్థ అని మా సిద్ధాంతం గనక అలా కేవలము జ్ఞాన మాత్రం అయినటువంటి బ్రహ్మను ధ్యానం చేయాలి. కానీ ఎవరో ఒక ఆయన ఉన్నాడండి, ఒక కుర్రాడు, బాగా దుందుడికి వాడండి. ఆ కుర్రవాడితో బొరబాటుని వద్దు అన్నావా, ముట్టుకోకురా నాయన అరగంట అన్నావా, అప్పుడే ముట్టుకుంటాడు వచ్చి. అలాంటి వాడు ఒకటి ఉన్నాడు, గోపవధు విట్టేన. ఎవరైనా కృష్ణ భగవాన్ అంటండి, ఎలాంటి వాడైనా గోపికలు పాపం వాళ్ళ వాళ్ళని చక్కగా వంటలు చేసుకునేవాడు వంటలు చేసుకుంటున్నాడు, ఒళ్ళకి నలుగు పెట్టుకునేవాడు నలుగు పెట్టుకుంటున్నారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తున్నారు, కోవా తిప్పేవాడు కోవా తిప్పుతున్నారు. ఇంతమందిని వేణుగాను వినిపించి పరిగెత్తుకుని తన దగ్గరికి వచ్చి ఎలా చేసుకున్నాడు కదండి. అదిగో ఆ కృష్ణుడు నా మనస్సునే అపహరించేశాడు. ఆయన ధ్యానాభ్యాస వశీకృతేన మనస యన్నిర్గుణం నిష్క్రియం జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతు తే. మా సంప్రదాయం ప్రకారం బాగా సాధన చేసి యోగ సిద్ధిని సాధించి మనస్సులో ఇతరమైన వేటి మీదికి ఆలోచనలు వెళ్లకుండా భగవంతుని కేసే తిరిగి ఎలా ఒక జ్యోతి రూపంలో ఉండేటటువంటి ఆత్మను ధ్యానం చేయాలి. ఇది మా సిద్ధాంతం. మా వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు. వాళ్ళని అలా చేసుకోనివ్వండి, నాకు మాత్రం అది అక్కర్లేదు అన్నాడు. అయ్యా, నువ్వు ఆ సిద్ధాంతానికి చెందినవాడు కదయ్యా, మరి నువ్వు కూడా ధ్యానం అలాగే చేయాలి కదా. ఆహా అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయాచ్చిరం కాళింది పులినోదరేషు నీలం యత్కిమపి తన్నీలం మహోధావతి. ఎవడు తెలియదు, చూసేకటి ఏం తెలుస్తుంది. ఏదో నల్లటి తేజస్సు ఆ యమునా నది ఒడిని తిరుగుతూ ఉంటుంది కృష్ణ భగవానుడు అనే తేజస్సు. నాకు ఆ తేజస్సు చాలండి. ఆయన ధ్యానం చేస్తే ఆనందం నాకు కృష్ణ భగవానుడి. కనుక కళ్యాణ గుణములని ప్రకాశించినది ఇది కృష్ణావతారంలోనే కదండి. కనుక అట్లాంటి కృష్ణానుభవం కావాలి. అది ఎలా ఉండాలి? పరమాన్నానుభవం. పరమాత్మ అంటే ఎలా ఉండాలి? ఒక పరమాన్నమును అమృతాన్ని భుజించేటప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని పొందాలి. ఆనందం ఎట్లు కలుగును? ఎప్పుడు మనం ఒకళ్ళం గదిలోకి తెచ్చేసుకుని పుచ్చుకుంటున్నాం అనుకోండి, ఆనందం కలగదు. తలుపు కిర్రు మందా గుట్టగా దిక్కుపడుతుందండి. ఎవరైనా చూస్తారేమో అని అనుభవాలు ఇలాంటివన్నీ ఆనందాన్ని ఇవ్వవు. 10 మందిలో కూర్చుని భుజిస్తుంటే ఎవరే ఎంత బాగుందిరా అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. కూడిరుంది అందరితోటి కలిసి ఉండి నమ్మాడు కూడా నేను ఒక్కడిని వైకుంఠానికి రావాలని కోరుకోలేదు. అడిగారు కూడా అంగళి కూడా కూడువదు ఎన్రుహలో ఈ భక్తుల సమూహములతోటి కలిసి ఉండే భాగ్యం ఎప్పుడో కదా. కూరా రాడి వెంటెంగే కొడియేన్ బాల్వారాయ్ ఒక్కడివి రాకు పరమాత్మ. సుదర్శనుడు పాంచజన్యుడు మిగతా వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరితోటి కలిసి రావాల్సింది. ఇలా భగవద్ అనుభవం అనేది అందరితో కలిసి అనుభవిస్తేనే కలుగుతుంది. కనుక మేము కూడా అలా అనుభవించాలి. అనుభవం ఎలా ఉండాలో తెలుసునా? అన్నమును అన్నం అంటేనే జీవుడు అంటే 15 ధాన్యపు గింజ. మనం అందరం ధాన్యం గింజలం అనుకుందాం. ఈ పైన శరీరం ఉంది కదండి, ఈ శరీరం అంతా పైపట్టు మిషన్ లోకి తీసుకెళ్తే అప్పుడు తీసేస్తారు కదండి. తీసేస్తే ఏమవుతుంది? బియ్యపు గింజ వస్తుంది. కానీ అలా వండేసుకోకూడదు. ఇంటికి తెచ్చుకొని దాని వల్ల కడిగి దానిపైన ఉండే పొరలన్నీ పోయేలా చేసిన తర్వాత అప్పుడు మనం భగవంతుని ఒక క్షణం కూడా విడిచిపెడితే ఉండలేము.
అనేటటువంటి వేడిమి అనే అగ్నిహోత్రంతో మనం దాన్ని తప్తం చేస్తే ఎలా ఉండాలి? అది భగవద్భావనతో తప్తం కావాలి. భగవద్భావన నీళ్ళలో ఉడికిస్తారు కదండి. ఏమిటి భగవద్భావన అంటే? నీళ్ళంటే అర్థం జలాన్ని దిశాంత ఉపాసీత, భగవంతుడు వలన ఈ జగములు పుట్టినవి, ఆయనలో లీనమగుచున్నవి, ఆయనచే కాపాడబడుచున్నవి అని ఉపాసించు అని ఉపనిషత్తు చెప్పింది కదా. ఆ భావన జలములు అంటే ఆ భావన, ఆ భావనతో కూడినటువంటి భగవద్ అనుభవం అనే దానితో ఇంటికి ఈ ఆత్మ స్వాదిష్టమైన రూపమును అంటే భగవంతునికి భోగ్యమైనటువంటి మనస్థితిని పొందినటువంటిది కావలేను. సరిపోదు, నీళ్ళతోటి ఉడికిస్తే సరిపోదు. ఆ భావన ఎలా ఉండాలి? భగవంతుని మీద భావన పాలతోటి ఉడికించాలి. పాలంటే ఏమిటి? పాలే పోల్సి భగవంతుని కళ్యాణ గుణములు, గుణరహితమైన ఏదో బ్రహ్మతత్వాన్ని కాదు, అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి భగవద్ అనుభవంతో కూడినటువంటిదై ఉండాలి. సరిపోతుందా? సరిపోదు. ఇంకా ప్రకారం నెయ్యి చేర్చాలండి. ఆ నెయ్యి ఎలా ఉండాలి? నెయ్యి అంటే వేడిమి తగిలితే కరిగిపోతుందండి. భగవద్ విశ్లేషాన్ని సహించలేకపోవడం, అంత ప్రేమ నాలుదోరం అని చెప్పినట్లుగా క్షణక్షణం, నెల నెల, సంవత్సరం సంవత్సరం, ఆండు ఆండు, సంవత్సరాల తరబడి ఊడిదరం కాలచక్రం ఉన్నంత వరకు ఎన్నారావముదమే భగవంతుడిని ఎంత అనుభవించినా తనివి తీరనటువంటి ప్రీతి విశేషంతో కూడి ఉన్న జీవుడు ఇంత ప్రీతితో కూడి ఉంటే భగవంతునికి పరమాన్న సదృశుడు అవుతాడు. భగవంతుడికి చాలా భోగ్యమైనటువంటి వాడు అవుతాడు. ఇవన్నీ ఉన్నా సరిపోదు. మరి ఆచార్య ప్రీతి అనే పంచదార చేర్చకపోతే వాళ్ళతో ఉడికించి వీడితో ఉడికించి ఏమిటి ప్రయోజనం గనక? ఇది ఆచార్య ప్రీతి కలిగిన వాడు అవునా కాదా? అయితే వీడు మనకి పరిగ్రాహ్యుడే అనుకుని భగవంతుడు స్వీకరిస్తే అప్పుడు భగవంతునితోటి కలిసి జీవుడు అనుభవించేటటువంటి ముక్త భోగం ఏదైతే ఉందో ఆ భోగాన్ని మాకు ప్రసాదించవలసినది అని నేడు ఆచార్యుడు ప్రార్థిస్తున్నారు. మిగతా విశేషాలను రేపటి దినం అనుసంధానం చేద్దాం. పాసుర అనుసంధానం చేసుకుందాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்த குந்தல்லை பாடி பறைகொண்டு யாம்பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால்